నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. నేను పుట్టి పెరిగినప్పటి నుండి ఎర్ర జెండా ప్రభావం అన్నది నా మీద చాలా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నాయకుడు అప్పుడు ఒక మాట అనేది, తెలంగాణ వస్తే జైళ్ళలో కొండలు గుడ్లు పెట్టాలి అని చెప్పేసి అనేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇందులో కొన్ని ప్రాంతాల మీదే ప్రేమ ఎక్కువ ఉంది. తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటిగట్ట జనగామ. అవును, టిఆర్ఎస్ మద్దతుదారులమే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఉద్యమకారుడిగా మంగళపల్లి రాజు ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశాడు. ఆ ఉద్యమకారుడు అనే ట్యాగ్తోని బయట కొంతమందిని బెదిరింపులకు పాల్పడుతున్నారు, వసూలు చేస్తున్నా అని బెదిరిస్తే ఇచ్చే రోజులు అవి. మళ్ళీ అంటే ఇప్పుడు ఎవరైతే ఒకవేళ నా మీద పర్సనల్గా నా మీద ఆరోపణ చేసిన వాళ్ళకు కూడా అందరికి తెలుసు. ఒక 20 కేసుల వరకు నా మీద నమోదు కావడం జరిగింది. జనగామ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే అయిండో, జనగామకు ఏ చిన్న పని కావాలన్నా కానీ ప్రజలే కొట్లాడాలి, ప్రజలే రోడ్డు మీదకి రావాలి. ఇక్కడ జనగామకు రాజకీయ నాయకులు ఏమీ చేయరు. ఆఖరికి ఒక సిటీ స్కాన్ కోసం, జనగామ జిల్లా కోసం 2 సంవత్సరాలు కొట్లాడితే ఒక సిటీ స్కాన్ కోసం 8 సంవత్సరాలు కొట్లాడినాం. జనగామలు 2018లో మోడల్ మార్కెట్ కట్టారు. స్టిల్ ఇప్పటికి మోడల్ మార్కెట్ ఓపెన్ కాలేదు, అదొక బూత్ బంగ్లా లాగా ఉంది. యూనివర్సిటీ పీజీ కాలేజ్ 2015లో మనకు శాంక్షన్ అయింది. ఇప్పటి వరకు ఆ బోర్డు అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, బోర్డు అని చెప్పేసి, ఇది యూనివర్సిటీ పీజీ కాలేజ్ అని, ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. గానుపాడు బ్రిడ్జ్ సమస్య 2 సంవత్సరాల నుండి గానుపాడు బ్రిడ్జ్ అన్నది నిర్మాణం అయితే లేదు. అంటే జనగామ జిల్లా పేరు మారుస్తానని పత్రికా ప్రకటనలో కానివ్వండి, న్యూస్ ఛానల్లో చూస్తున్నప్పుడు దాన్ని మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే జనగామ జిల్లా ఉద్యమకారుడు జనగామ జిల్లా పేరు మార్పులో వ్యతిరేకించడంలో కారణం ఏమిటి? జనగామ అనగానే ఒక సర్దార్ సర్వాయి పాపన్న గుర్తొస్తాడు, ఒక చాకల ఐలమ్మ గుర్తొస్తాడు, ఒక దొడ్డి కొమరయ్య గుర్తొస్తాడు, ఒక నల్ల నరసింహులు గుర్తొస్తాడు, ఒక చుక్క సత్తయ్య గుర్తొస్తాడు, ఒక షేక్ బందయ్య గుర్తొస్తాడు, పాల్కూరి సోమనాథుడు గుర్తొస్తాడు, బమ్మెర పోతన గుర్తొస్తాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జనగాం స్టూడియోస్. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు జనగాం స్టూడియోస్. ఈరోజు ఉన్న మన అతిథి వచ్చేసి జనగామ ప్రజలకు ఎంతో సుపరిచితుడు. ఒకప్పుడు వాళ్ళ తండ్రి గారు అనేక ఉద్యమాల్లో సిపిఐ తరఫున పార్టిసిపేట్ చేశారు. అదే రక్తంతో తను కూడా ఉద్యమాలలో చాలా ఉద్యమాలు, మన జనగామ జిల్లా పోరాటం కానివ్వండి, తెలంగాణ గురించి పోరాటం కానీ ఎన్నో ఉద్యమాలు పార్టిసిపేట్ చేసి అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. తను ఎవరో కాదు, మంగళపల్లి రాజు గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు, వెల్కమ్ టు జనగాం స్టూడియోస్ అన్న. థ్యాంక్ యూ అన్న. మన ప్రేక్షకులకు మీ గురించి ఒక 2 నిమిషాలు. తమ్ముడు, నా పేరు మంగళంపల్లి రాజు. అయితే మీరు అన్నట్టుగా నాన్న కమ్యూనిస్ట్ ఉద్యమంలో, అంటే మేము పుట్టి పెరిగినప్పటి నుండి ఎర్ర జెండా ప్రభావం అన్నది నా మీద చాలా ఉంది. ఎందుకంటే నాన్న నా చిన్నప్పటి నుండే ఎర్ర జెండా జెండా పట్టుకొని చాలా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం, ఆ పోరాటం అన్నది ప్రతిరోజు కల్లారా చూడడం. అంటే ఎవరి ఇంట్లో, అంటే మిగతా వారికి మా ఇంటికి తేడా ఏంటంటే, మిగతా వాళ్ళలో అంటే కొంత బిజినెస్ గురించో వారి అంటే జాబ్ సంబంధించి ఇంట్లో చర్చలు జరుగుతుంటాయి. కానీ మా ఇంట్లో వచ్చేసరికి నాన్న పూర్తిగా కమ్యూనిస్ట్లో ఫుల్ టైం పనిచేయడం, అంటే దాని ప్రజా ఉద్యమాల మీద పనిచేయడం వల్ల అంటే ప్రజా సమస్యలు ఎట్లుంటాయి అన్నది నేను దగ్గర నుండి చూడడం జరిగింది. అలా చూస్తూ అదే క్రమంలో ఎప్పుడైతే నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనకంటే ఒక అవకాశం ఏమొచ్చిందంటే, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం, డిగ్రీ స్థాయి నుండే తెలంగాణ నుండి పార్టిసిపేట్ చేసే అవకాశం. అలా నాది డిగ్రీ, నేను బీఎస్సీ మ్యాథ్స్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఎంబీఏ చేశాను. ఎంబీఏ తర్వాత నేను పబ్లిక్ లైఫ్లోనే ఉండాలని ఎంఎస్డబ్ల్యూ ఓయూ నుండి చేశాను. అంటే ముఖ్యంగా ఎంఎస్డబ్ల్యూ చేయడానికి కారణం కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఓయూ నుండి మనం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఓయూ నుండి ఎంఎస్డబ్ల్యూ కంప్లీట్ చేశాను. తర్వాత కేఏ నుండి
లా కూడా చేస్తున్నాను. అలా అంటే ఉద్యమాలు చేస్తూ చదవడం, అంటే చదువు ఉద్యమం రెండు సైమల్టేనియస్గా ఒకేసారి జరగడం జరిగింది. అన్న, మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ పాల్గొన్నప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి దగ్గర నుండి కానివ్వండి, లేకపోతే మీ శ్రేయోభిలాషుల దగ్గర నుండి ఎలాంటి మన కామెంట్స్ వచ్చాయా, ఎందుకు ఇది మనకని? తెలంగాణ ఉద్యమంలో నేను జాయిన్ అవ్వడం, అంటే తెలంగాణ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో చేయడం అన్నది నేను 2009లో ఎప్పుడైతే కేసీఆర్ గారు ఆమరణ దీక్ష ప్రారంభించారో అప్పుడు ప్రారంభమైంది. కానీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గురించి 2001 నుండే ఫైట్ చేయడం చేసింది. అయితే ఈ క్రమంలో నేను అంటే 2001 అంటే మేము ఎప్పుడైతే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే క్రమంలో అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండే, రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండే. ఆ క్రమంలో 2004లోనే తెలంగాణ ఇస్తాం అని సోనియా గాంధీతో చెప్పించి టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పొత్తుతో పోటీలో నిలబడ్డాయి. కాంగ్రెస్ పూర్తిగా తెలంగాణకు మద్దతు అని చెప్పిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని తర్వాత మనకు తెలంగాణ రాదు అని రాజశేఖర్ రెడ్డి క్రమంలో 2009 ఎలక్షన్స్లో ఆయన చెప్పాడు, తెలంగాణ వస్తే మనం ఫ్లైట్లు వేసుకొని వీసా తీసుకొని పోవాల్సిన పరిస్థితి అనే రకంగా రాజశేఖర్ రెడ్డి అన్నాడు. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి 2009 అలా అన్నాడో అప్పుడే మాకు అంటే అప్పుడే డిగ్రీ కంప్లీట్ అయింది. అరే ఇలా మోసం జరిగింది, మనం కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి, పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో చేస్తేనే తెలంగాణ ఉద్యమం వస్తుందని చెప్పేసి నేను అప్పుడే MBA కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఎందుకు ఉద్యమాలు కేసులు అవుతాయి ఎందుకు అన్నప్పుడు కూడా, అంటే మా నాన్నగారు కమ్యూనిస్టు అంటే ప్రజా ఉద్యమాల నుండి వచ్చారు కాబట్టి నేను ఎలాగైనా సరే ఉద్యమం అన్నది మేము ఖచ్చితంగా అంటే మనలాంటి వాళ్ళు చేయాలి, చేస్తేనే మనకు తెలంగాణ వస్తుందని మనం సమాధానం చెప్పినప్పుడు నాన్నగారు కూడా దానికి సపోర్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డా కానీ పర్లేదు, ఉద్యమం మనం చేయాలి, మనలాంటి అంటే చైతన్యం ఉన్న వాళ్ళు చేయకుంటే ఇక ఎప్పటికీ తెలంగాణ రాదు, మన వంతు పాత్ర మనం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ పార్టిసిపేట్ చేయాలని నాన్న కూడా చెప్పడం జరిగింది. అలా మేము కూడా దాన్ని మనం అలా చేస్తేనే తెలంగాణ వస్తుందని నమ్మి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు వివిధ రకాలైనటువంటి ధర్నాలు అవి చేశారు. అప్పుడు ఏంటంటే మేజర్గా ఉద్యమకారుడు ఏదైనా ధర్నాకి వెళ్తుంటే పొద్దున వచ్చే మన దగ్గరికి వచ్చి కానిస్టేబుల్ హౌస్ అరెస్ట్ చేసేది. అలాంటి సంఘటనలు ఎదుర్కొన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇంకా తెలంగాణ ఉద్యమంలో ముందస్తు అరెస్టులు అన్నది కొద్దిగా తక్కువే, కానీ ఉద్యమం మీద అణిచివేత ఎక్కువ ఉండేది. పోలీసులు చాలా కఠినంగా ప్రవర్తించేవారు. ఎప్పుడైనా ఉద్యమం అంటే అంటే ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతున్న క్రమంలో పోలీసులు కొంత కోఆపరేట్ చేసేది. కానీ తెలంగాణ ఉద్యమంలో చాలా కఠినంగా ఎవరైతే ఉద్యమం చేస్తారో వాళ్ళ మీద కేసులు అంటే ఘోరమైన కేసులు పెట్టడం, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, వాళ్ళని తీసుకెళ్ళి కొట్టడం అలాంటివి చేసేది. విద్యార్థి దశలో ఉన్న మాకు చాలా బెదిరింపులు. ఇప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు అప్పుడు జనగామ డిఎస్పీగా ఉండే. చాలా అంటే భయానకమైన పరిస్థితులు అంటే ఆల్మోస్ట్ ఎవరైతే విద్యార్థులు అందరం మేము విద్యార్థి జేఏసీగా మేము ఇక్కడ ఉద్యమం చేస్తున్నాం. ఒక చిన్న కేసులో అంటే ఉద్యమం సంబంధించిన కేసులోనే జనగామలో ఒక ఇష్యూ అయితే దాదాపు ఒక 20-30 మంది ఉద్యమకారులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో విపరీతంగా కొట్టడం, అంటే మళ్ళీ ఒకసారి విద్యార్థులు ఉద్యమంలోకి రాకుండా చేయాలని అలా చేశారు. చేసినా కానీ మేము అంటే ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడనే చైతన్యం ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా ఆ కసితోని అంటే ఇంతమంది పైన దాడి అంటే ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తే ఇలా దాడి చేస్తారా అనే ఉద్దేశంతో ఇంకా ఎక్కువ చైతన్యంతో అంటే భయపడడం అన్నది మనం చూసి అంటే మా పైన పోలీసుల దాడి చూసి మిగతా విద్యార్థులు భయపడ్డారు, కానీ దెబ్బలు పడ్డ వాళ్ళు ఎవ్వరు కూడా భయపడలేదు. అందరం కేసులు ఎదురైనా సరే ఏదైనా సరే ఉద్యమం ఇంకా స్ట్రాంగ్గా చేయాలి, పోలీసులతోని లాఠీలతోని ఎప్పుడు ఉద్యమాలు ఆగాయని చెప్పాలనే ఉద్దేశంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమం చేయడం జరిగింది. 2009 నుండి తెలంగాణ రాష్ట్ర సాధన అయ్యే వరకు మీరు ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది అనుభూతి? అంటే మనకు ఒక అదృష్టం, అంటే స్వతంత్ర పోరాటంలో మనం పార్టిసిపేట్ చేయలేదు, మనకు ఆ అవకాశం లేదు మనకు. కానీ ఒక రాష్ట్ర ఏర్పాటు అన్నది అందరికీ రాదది.
మనకు జీవితంలో ఒకసారి వచ్చింది అవకాశం. ఆ ఉద్యమంలో మన పాత్ర కూడా కీలకంగా ఉంది, మన స్థాయిలో కీలకంగా ఉంది. అంటే ఎప్పటి తరతరాలుగా గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం అది. అంటే మన ఒక దేశం ఏర్పడ్డ తర్వాత ఆ దేశంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం అన్నది, దాంట్లో మన పార్టిసిపేషన్ ఉంది. మన ద్వారా మనం ఉన్నప్పుడే, మనం పోరాడినప్పుడు వచ్చింది అంటే అది చెప్పలేనంత ఆనందం. దాని ద్వారా ఆ ఉద్యమాలు అన్నది మీరు తెలంగాణలో మరింత, అంటే ప్రతి ఒక్కరికి ఉద్యమం చేస్తే ఏదైనా సాధించగలుగుతాం అన్న నమ్మకం అన్నది కలిగింది. అంటే తెలంగాణ రావడంతో ఒక ఉద్యమం మీద రెస్పెక్ట్ పెరిగింది ఇంకా. అంటే ఉద్యమం చేస్తే అంతకుముందుకు ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేసినా కానీ రాజకీయాల వల్ల ఆ సమస్యలు పరిష్కారం కాకపోయేది, రాజకీయ కారణాల వల్ల. కానీ ఉద్యమం చేయడం ద్వారా తెలంగాణ వచ్చింది. అంటే ఉద్యమం చేస్తే మనం లక్ష్యాన్ని సాధించగలుగుతాం అన్న ఒక నమ్మకం పెరిగింది. అలా అంటే చాలా సంతృప్తి, ఒక ఆత్మ సంతృప్తి, మరియు పోరాటానికి ఉన్న విలువ కూడా మనం చాలా మందికి చెప్పగలిగినాం. మనం కూడా ఆ పోరాటంతో ఇంకేమైనా సాధించగలుగుతామని ముందుకు సాగడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన వచ్చినప్పుడు మంగళంపల్లి రాజు గారు సంతోషంగా ఉన్నారు. మరి మరోసారి అలాంటి ఉద్యమం చేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని మీరు ఆలోచించారు, ఎప్పుడన్నా అనుకున్నారు? అది ఎప్పుడూ అనుకోలేదు. అంటే తెలంగాణ వచ్చిందంటే, తెలంగాణ రాగానే ఫస్ట్ సంతోషపడ్డది తెలంగాణ ప్రజలం, తెలంగాణ విద్యార్థులం. తెలంగాణ విద్యార్థులుగా అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ విద్యార్థులు. తెలంగాణ రాగానే ఎక్కువ ప్రయోజనం కూడా తెలంగాణ విద్యార్థులకు ఉంటుంది అనుకున్నాం. కానీ ఆశించిన స్థాయిలో విద్యార్థులకు అంత ప్రోత్సాహం ఏం లభించలేదు. అంటే తెలంగాణ అది బిగినింగ్ అని కావచ్చు, ఏదో కారణం, ఏదైనా రాజకీయ కారణాల వల్ల అది లభించలేదు. అరే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ విద్యార్థుల జీవితాల్లో మార్పులు కానీ అంత గొప్పగా రాలేదు అన్న ఒక బాధ అయితే కలిగి ఉండే. తర్వాత మళ్ళీ విద్యార్థి సమస్యలు మళ్ళీ కంటిన్యూస్గా కొనసాగడం, మళ్ళీ అదే రకమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యల్ని మళ్ళీ పోరాటం చేయడం. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి, 10 సంవత్సరాలు దాటిపోతుంది. ఇంకా స్కాలర్షిప్ల గురించి కొట్లాడడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య రావాలన్న కొట్లాడడం, అంటే ఇది ఊహించలేదు తెలంగాణలో. అంటే ఆ సంతోషం విద్యార్థులకు కలుగుతుందన్న ప్రయోజనం అయితే కలగలేదు తెలంగాణ వచ్చిన తర్వాత. తెలంగాణ ఉద్యమం గురించి ఏ విధంగానైతే మీరు పోరాడారో అదే విధంగా దానికి మించి రెట్టింపు ఉత్సాహంతో జనగామ జిల్లా సాధనలో మీరు కీలక పాత్ర పోషించారు. చాలా వరకు కేసుల పరంగా ఎదుర్కొన్నారు, బస్సు దాన అలాంటి వాటిలో కూడా మీ పేరు వినపడింది. ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? అయితే తెలంగాణ వస్తే తెలంగాణ ఉద్యమ నాయకుడు అప్పుడు ఒక మాట అనేది, తెలంగాణ వస్తే జైళ్ళలో తొండలు గుడ్లు పెట్టాలి అని చెప్పేసి అనేది. అంటే జైళ్ళు ఖాళీ, అంటే జైళ్ళతో పనే లేదు మనకు, పూర్తిగా మనకు అంటే మన తెలంగాణలో మన ఫలాలు మనమే తీసుకోవచ్చు అని చెప్పేసి కేసీఆర్ గారు ఆ క్రమంలో అన్నారు. అంటే అది వాస్తవం కూడా. అంటే మన ఇప్పుడు ఇంకొవ్వరికి పంచేది లేదు, మన నిధులు మనకే, మన నీళ్లు మనకే, మన నియామకాలు మనకే, మన పాలన మనకే అన్న రకంగా మనం అంతా ఆశపడ్డాం. అదే రకంగా మనం లక్ష్యాన్ని సాధించి చేశాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇందులో కొన్ని ప్రాంతాల మీదే ప్రేమ ఎక్కువ ఉంది. కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటిగట్ట జనగామ. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది జనగామ. నడిబొడ్డున తెలంగాణ నడిబొడ్డు నుండి తెలంగాణ సాయుధ పోరాటాన్ని, తొలిదశ ఉద్యమాన్ని, మలిదశ ఉద్యమానికి సారథ్యం వహించింది జనగామ. అటువంటి చారిత్రక ప్రాంతానికి అంతకుముందుకు కేసీఆర్ గారు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అందరి నాయకులు జనగామకు ఆ గొప్ప స్థానం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ స్థానానికి మంచి విలువనిచ్చి తెలంగాణలో మంచి గుర్తింపిస్తా అన్న వాళ్ళు ఆ తర్వాత జనగామను నిర్లక్ష్యం చేయడం. అంటే జనగామనే కాదు, తెలంగాణలో చాలా ప్రాంతాలపైన నిర్లక్ష్యం చేయడం, అధికారంలో ఉన్న వారి ప్రాంతాలకే బెనిఫిట్ చేసుకునే విధంగా పాలన కొనసాగుతుండడం, అది బాధాకరమైన విషయం. అరే మన ఆంధ్రోళ్ళు దోచుకపోయారంటే ఇప్పుడు తెలంగాణలో కొంతమంది అంటే కొన్ని ప్రాంతాలకే దోచుకపోతారు. జనగామ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి వరంగల్లో అతి పెద్ద పట్టణం, ఏకైక మున్సిపాలిటీ అన్న జనగామ ఎంత గొప్పగా అభివృద్ధి చెందాలి. తెలంగాణ వచ్చినప్పటి నుండి 10 సంవత్సరాల్లో
జనగామ 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. వాస్తవం అది. అంటే అరే తెలంగాణ సాధించుకుంది మన ప్రాంత అభివృద్ధి కోసం కదా, మేము తెలంగాణ బిడ్డలమే, మనం తెలంగాణ ప్రాంతమే. ఇలా తెలంగాణ ప్రాంతమైనప్పటికీ కూడా మళ్ళీ తెలంగాణలో మనకు నిధులు రాకపోవడం, మనకు సమస్యల మీద మళ్ళీ కొట్లాడడం అన్నది చాలా బాధేసింది. అట్లా బాధేసినప్పుడే జనగామ ఏదైతే జనగామను తెలంగాణ ఉద్యమంలో జనగామను జిల్లా చేస్తా అన్న హామీని నిలబెట్టాలి, మీరు ప్రభుత్వం ఒప్పుకున్న తీరుగా నిలబెట్టాలని చెప్పేసి మేము ప్రశ్నించడం స్టార్ట్ చేశాం. తెలంగాణ వచ్చిన తర్వాత అంత గొప్ప స్థాయి ఉద్యమం ప్రారంభమైంది కూడా జనగామలోనే. తెలంగాణ మొత్తంలో మొట్టమొదటి జిల్లా ఉద్యమం జనగామ జిల్లా ఉద్యమం మొట్టమొదటి ప్రారంభమైంది జనగామలో. జనగామ ప్రశ్నించిన తర్వాతనే మిగతా ప్రాంతాల్లో జిల్లాల డిమాండ్ అనేది రావడం జరిగింది. అలా 2014 జూన్ 2వ తారీఖు రాష్ట్రం ఏర్పడితే 2015 సెప్టెంబర్లో జిల్లాల ఉద్యమం ప్రారంభమైంది. అంటే తెలంగాణ సాయుధ పోరాటం ఇక్కడ నుండే ప్రారంభమైంది, తెలంగాణ మలిదశ ఉద్యమం ఇక్కడ నుండే ప్రారంభమైంది, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కూడా ఇక్కడ నుండే ప్రారంభమైంది, జనగామ నుండే. ముఖ్యంగా జనగామ జిల్లాను రాకుండా ఆపడానికి ఏమైనా శక్తులు అనేది యూజ్ అయినాయి? 100%. అంటే జనగామ తెలంగాణలో 11వ జిల్లా జనగామ అన్న కేసీఆర్ గారు తర్వాత జనగామ జిల్లా చేయాలి అంటే చాలా అడ్డంకులు ఉన్నాయనే పరిస్థితి ఏర్పడ్డది. దానికి ముఖ్య కారణం 100% హరీష్ రావు గారు. హరీష్ రావు గారు క్లియర్గా జనగామను సిద్దిపేటలో కలపాలని, జనగామను విభజించాలని చాలా ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో మేము డైరెక్ట్గా అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళందరం కూడా టీఆర్ఎస్ మద్దతుదారులాగా ఉండే. కానీ ఇటువంటి నిర్ణయాల వల్ల, ఇటువంటి కుట్రల వల్ల మేము డైరెక్ట్గా సిద్దిపేటకు వ్యతిరేకంగా, హరీష్ రావుకు వ్యతిరేకంగా మేము ఉద్యమంలో కూడా వారిని వ్యతిరేకించడం. టీఆర్ఎస్ పైనే ఉద్యమం చేయాల్సి, టీఆర్ఎస్ మద్దతుదారులమే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి. 100% జనగామను జిల్లా చేయకుంటే సిద్దిపేట పెద్దగా అవుద్ది, సిద్దిపేట డెవలప్ అవుద్ది అని చెప్పేసి ఉద్దేశంతో చుట్టుపక్కల జనగామను డివైడ్ చేసి అటు హన్మకొండకు, ఇటు సిద్దిపేటలో, ఇటు భువనగిరిలో, ఇటు సూర్యాపేటలో కలపాలన్నది ఒక పెద్ద కుట్ర జరిగింది. ఆ కుట్రను చైతన్యవంతమైన జనగామ ప్రజలు అడ్డుకున్నారు. ఆ అడ్డుకోవడం ద్వారానే ఈరోజు జనగామ జిల్లా ఉంది. జనగామ జిల్లా గురించి ఇంత ఉద్యమం చేశారు, జిల్లా సాధనని నడిపించారు, ముందుండి జిల్లాను సాధించుకున్నాం. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఉద్యమకారుడిగా మీకు ఎలాంటి గుర్తింపు? జిల్లా సాధించినం అంటే జిల్లా ప్రారంభించిన అన్న ఒక ఆత్మసంతృప్తి అవుతుంది. మనం ఇంతకుముందు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుండి వచ్చినాం. కమ్యూనిస్ట్ ఫ్యామిలీ ఏ విధంగా అయితే మన సాదాసీదాగా ఉంటుందో మనం ఎప్పుడు కూడా జిల్లా సాధించినాం అని చెప్పేసి మనం ఎక్కడ చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు. జిల్లా ఉద్యమం చేస్తున్న క్రమంలో మనతో పాటు ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు జిల్లా ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు, జిల్లా ఉద్యమం కోసం మనం ఎంత పోరాటం చేసిందన్నది ఆ గుర్తింపు ఉంది. ఆ తర్వాత క్రమంలో ఆ ప్రచారం అన్నది జరగలేదు. మనం కూడా రాజకీయ కోణంలో మనం ఏ రోజు ఆలోచించలేదు కాబట్టి జరగలేదు. చాలామంది మేము చేశామని చెప్పేసి కొంతమంది చెప్పుకోవడం కానీ ఏదైనా జరుగుతుండొచ్చు, కానీ ఇది మేము గుర్తింపు కోసం కూడా చేయలేదు. చాలామంది ఉద్యమకారుల పోరాటంతోనే జిల్లా వచ్చింది. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 55 మంది మీద కేసులు 10 సంవత్సరాలుగా ఈ రోజు కూడా నేను కోర్టుకు హాజరయ్యే వస్తున్నాను. 10 సంవత్సరాలుగా మాకు ఎవరో గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము చేసిన పోరాటం అది చరిత్ర ఎప్పటికైనా సరే, ఆ పోరాటం ఎప్పటికీ చరిత్రలో ఉండిపోద్ది. మేము ఒకరు గుర్తించాలన్న అవసరం కూడా మాకు లేదు. మంగళంపల్లి రాజు అంటే ఏదైనా ఉద్యమం చేస్తే ముందు వరుసలో ఉంటారని ఇప్పటికీ జనగామ ప్రజలు. అలా ఉద్యమాల్లో పాల్గొనాలని మీకు అనిపించినప్పుడల్లా ఇప్పటికే మీరు అన్నట్టు చాలా కేసులు ఉన్నాయి. ఇంకో సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకని అనిపించింది ఎప్పుడైనా? ఆ ఆలోచన ఎప్పుడు లేదు. ఎప్పటికీ ఒక నానుడు ఉంటుంది కదా, మనం చైతన్యం ఉన్న వాళ్ళం ప్రశ్నించకపోతే అది ప్రశ్నించకపోవడం కూడా అదొక తప్పుగానే భావిస్తాం అన్నట్టు. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నిస్తే రాజ్యం మన మీద దాడి చేస్తుంది, రాజ్యం మనను అణచివేస్తుందని ముందుగా ప్రిపేర్ అయ్యే మేము ప్రశ్నించడం అన్నది
నేను చాలాసార్లు అన్ని ఉద్యమాల్లో కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, తర్వాత జనగామ జిల్లా ఉద్యమం కావచ్చు, జనగామ జిల్లా వచ్చిన తర్వాత కూడా మెడికల్ కాలేజ్ గురించి కావచ్చు, జనగామ అభివృద్ధి కోసం చేసిన పోరాటాలు కావచ్చు, అన్నిట్లలో మేము అణిచివేతకు గురవుతూనే ఉన్నాం. మా మీద అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జనగామ కోసం మేము ఏదైతే కొట్లాడామో అప్పుడు కూడా కొత్తగా అంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా కేసులు పెడుతూనే ఉన్నారు. కేసుల కోసం భయపడి మనం ప్రశ్నించడం ఆపడం అన్నది అది మన తప్పవుద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు అనవసరంగా చేయడం అన్న ఆలోచన ఎప్పుడు కూడా రాలేదు. మంగళంపల్లి రాజు వచ్చేసి ఉద్యమకారుడైతే ఇంకో వైపు చూస్తే ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. వాటి గురించి అయితే నేను 2009 నాది MBA చదువుతున్న క్రమంలో MBA అయిపోగానే నేను నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్గా జాయిన్ అయ్యాను. నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్గా జాయిన్ అవ్వడంతో కొద్దిగా సోషల్ యాక్టివిటీస్లో ఒక అప్రెంటిస్షిప్ అన్నట్టు, అంటే కొంత గవర్నమెంట్ ఆఫీసర్స్తో కలిసి పనిచేసే అవకాశం, కొంత సోషల్ యాక్టివిటీస్ చేయడం, దాని మీద కొంత అవగాహన రావడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ క్రమంలోనే మాకు ఎర్త్ ఫౌండేషన్ అని చెప్పేసి కరీంనగర్లో, అంటే కళావేణి శ్రీనివాస్ సార్ అని పెద్ది ప్రమోద్ గారని ఇద్దరు కలిసి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి, అలా చూడాలంటే ఒక విద్యతోనే సాధ్యమవుతుంది. ప్రతి దేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి మంచి నాణ్యమైన విద్య, అంటే ప్రాథమిక స్థాయి నుండే నాణ్యమైన విద్య వస్తే మనం దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడగలుగుతామని చెప్పేసి శ్రీనివాస్ సార్, ప్రమోద్ సార్ ఇద్దరు కలిసి ప్రారంభించడం జరిగింది. దాంట్లో వాళ్ళిద్దరు తర్వాత అంటే ఈ ఉద్యమాలు కావచ్చు, నేను ఇక్కడ చేస్తున్న సర్వీసెస్ చూసి ఇద్దరు ఫౌండర్స్ తర్వాత నన్నే మొదటి ఎంప్లాయీగా దాంట్లో తీసుకోవడం జరిగింది. అలా నేను లంబాడిపల్లి అని కొండగట్టు దగ్గర NGOలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుండి అంటే ప్యూర్గా అంటే ఎన్నో NGOలను చూశాను నేను అప్పటి వరకు. కానీ ఎర్త్ ఫౌండేషన్ అన్నది అంటే పూర్తిగా ప్రజల కోసమే, అంటే విద్యార్థికి మంచి విద్య అందించడానికి మనం ఏం చేయాలి అంటే ఏదో ఫిక్స్డ్ ప్రోగ్రాం కాదు, ఏం చేయాలి, నేను అంటే విద్యార్థులకు ఒక మంచి ఎడ్యుకేషన్ అందించడానికి ఒక వాలంటీర్ని పెట్టాలి, ఒక మంచి PETని పెట్టాలి, గవర్నమెంట్ చేస్తుంది కాకుండా మనం కూడా చేయాలి, ఒక మంచి డ్యాన్స్ మాస్టర్ని పెట్టాలి, మంచి హ్యాండ్ రైటింగ్ టీచర్ని పెట్టాలి, విద్యార్థులకు ఏది అవసరమో అది చేయాలి అనే ఉద్దేశంతో పూర్తిగా అంటే విద్యార్థుల అభివృద్ధి కోసం ఏం చేయాలని చెప్పేసి అంటే అంత ప్యూర్గా వర్క్ చేయడం వాళ్ళతో జరిగింది. అలా ఎర్త్ ఫౌండేషన్లో నాకంటే కొద్దిగా సర్వీస్ మీద ఎలా వర్క్ చేయాలన్నది నాకు పూర్తి అవగాహన రావడం జరిగింది. అలా నేను ఎర్త్ ఫౌండేషన్లో ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ జర్నీ చేసిన తర్వాత, అంటే 12 ఇయర్స్ దాంట్లో చేస్తూ నేను ఇన్ని ఉద్యమాలు చేస్తున్నా సరే, ఇన్ని నా మీద కేసులు అవుతున్నా సరే, నేను చేస్తున్నది సొసైటీ కోసమని నాకు ఎర్త్ ఫౌండేషన్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఏ రోజు నా జాబ్కి ఇబ్బంది కలగకుండా వాళ్ళు చూసుకున్నారు. నేను ఈ ఉద్యమాలు చేస్తున్నాయి కరెక్టే అని చెప్పేసి నాకు మద్దతు ఇవ్వడంతో ఇటు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అది ఎర్త్ ఫౌండేషన్ ద్వారా, ప్లస్ ఇక్కడ జనగామలో కూడా అంటే అక్కడ నేను NGOలో వర్క్ చేస్తున్నప్పటికీ జనగామలో ఎవరికి నా వంతు నా ఉన్న స్నేహితులతో కావచ్చు, నాకున్న సర్కిల్తో ఎవరికైనా సాయం జరుగుతుందంటే ఖచ్చితంగా మన వంతు సాయం చేయాలని చెప్పేసి అలా చేస్తూ దాదాపు ఒక 15 ఇయర్స్గా ఇటు సోషల్ సర్వీస్లో ఇటు ఉద్యమాలు రెండు ఒకేసారి నేను చేయడం అన్నది నాకు కొద్దిగా అంటే నాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అన్నట్టు. నేను రెండూ చేయగలుగుతున్నాను, ఓన్లీ ఉద్యమాలు ఒకటే కాదు, నా వంతుగా కొంత సేవ కూడా చేయగలుగుతున్నా అనే విధంగా నేను 15 సంవత్సరాలుగా ఎర్త్ ఫౌండేషన్ ద్వారా ప్లస్ మిగతా జనగామలో చాలా సంస్థలలో కూడా నేను వర్క్ చేయడం జరిగింది కొలాబరేషన్తో. అలా చేసుకుంటూ రావడం జరిగింది. ఇటీవల కాలంలో మేము చూసింది ఏంటంటే పత్రికా ప్రకటనలో ఈ రారాజు మహారాజు రక్తదానంలో అని ఎన్నిసార్లు ఇచ్చారు, అన్నిసార్లు ఎలా ఇవ్వాలని? అయితే నేను ఇప్పటి వరకు రక్తదానం 52 సార్లు చేశాను. యాక్చువల్గా అయితే నా ఏజ్ ప్రకారం నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 90 సార్లు చేయాలి. ఓకే. కానీ అంటే కొన్ని మధ్యలో నేను అందుబాటులో లేకపోవడం వల్ల దానివల్ల నేను 52 సార్లనే ఇచ్చానని ఫీల్ అవుతుంటాను అన్నమాట. అయితే ఈ రక్తదానం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే
ముఖ్యంగా అంటే ఒకసారి రక్తదానం చేస్తే 100% మనం ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళమైతే ఓకే. మనం డైరెక్ట్ యాక్సిడెంట్ కాగానే పొయ్యి రక్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా సరే ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇస్తే ఆ రక్తం 100% ఎవరో ఒక ప్రమాదంలో ఉన్న వ్యక్తికో ఎవరికో ఒకరికి రక్తం అవసరం ఉన్న వాళ్ళకే ఉపయోగపడుతుంది తప్ప ఆ రక్తాన్ని వృధా చేసేది ఉండదు. కాబట్టి ఆ రక్తాన్ని ఖచ్చితంగా ప్రతి 3 నెలలకు ఇవ్వాలన్నది నాదొక నిబంధన ఉంటుంది. అలా నేను అవసరం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి క్యాంపు రకంగా కావచ్చు డైరెక్ట్ వెళ్ళే కానీ ఇవ్వడం చేస్తుంటాను. మధ్యలో కొంత వేరే వేరే ప్రాంతాల్లో ఉంటే ఇవ్వలేకపోయాను, అందువల్ల 52 సార్లు అయింది. దీని ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకుంటాను అన్నట్టు 52 సార్లు ఇవ్వడం ద్వారా అంటే మీకేమన్నా ఆరోగ్య సమస్యలు రాలేదని చాలామంది అడుగుతుంటారు. చాలామందికి అపోహలు ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, రక్తదానం చేయడం ద్వారా మనం ఇంకా ఆరోగ్యవంతంగా తయారవుతాం. ఎటువంటి అపోహ అవసరం లేదు. మనం ఇచ్చే రక్తం అన్నది ఓన్లీ ఒక రోజులో మాత్రమే రికవర్ అయిపోతుంది మన బాడీలో. 1 డేలో మాత్రమే రికవర్ అయిపోతుంది. చాలా మందికి మేము రక్తం ఇస్తే మళ్ళీ మాకు రక్తం తక్కువ అవుతుందేమో అని ఒక అపోహ ఉంటుంది, కానీ అది తప్పు. రక్తం ఇవ్వడం ద్వారా మన రక్తం ఇంకొంచెం ఫిల్టర్ అవుద్ది, మన రక్తం ఇంకా యాక్టివ్ అవుద్ది అన్నట్టు. ఇంకా మనకు ఎటువంటి ఏమన్నా లోపల చిన్న చిన్న ఏమన్నా జబ్బులు ఉన్నా కానీ రక్తం మళ్ళీ కొత్త రక్తం రావడం ద్వారా ఆ జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. అంటే మనలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఒకటే విషయం చెప్తాను, రక్తదానం చేయడం అన్నది సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఆరోగ్యవంతంగా ఉన్న 18 సంవత్సరాలున్న ప్రతి వ్యక్తి కూడా, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి ఇవ్వాలి అని ఒక నిబంధన పెట్టుకుంటే ఎంతోమంది రక్తం లేక అంటే రక్తం ఓన్లీ యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే అవసరం వచ్చే అంశం కాదది. చాలా విషయాల్లో చాలా మంది దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా తలసేమియా, వాళ్ళు ప్రతి నెల వాళ్ళకి రక్తం కావాలి. అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లం అయి డయాలసిస్ అవుతున్న వాళ్ళు ప్రతి వారానికి 2 రోజులకు ఒకసారి వాళ్ళు రక్త మార్పిడి చేసుకుంటుంటారు. ఇంకా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు డెలివరీ టైంలో వాళ్ళకు బ్లడ్ అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ డెంగ్యూ ఫీవర్స్ వచ్చినప్పుడు వైట్ సెల్స్, ప్లేట్లెట్స్ అని చెప్పేసి డిఫరెంట్ ఏదైనా సరే రక్తం చాలా అవసరం ఉంటుంది. అటువంటి వారికి ప్రమాదం వచ్చినప్పుడు పొయ్యి ఇస్తాము అని అనుకుంటే మనం కరెక్ట్ సమయానికి మనం అందుబాటులో ఉండకపోవడం వల్ల చనిపోతారు కూడా. మీకు ఇవ్వాలని ఉన్నా కానీ మీరు ఇవ్వలేకపోవడం వల్ల ఒక వ్యక్తి ప్రాణం పోవడం అన్నది ఇక ప్రపంచంలో ప్రాణం కన్నా విలువైనది ఇంకొకటి అయితే ఉండదు. నువ్వు ఎంత పెద్ద సమాజ సేవ చేద్దాం అనుకున్నా కానీ ముందు మీరు రక్తదానం అన్నది ప్రధానంగా పెట్టుకోండి. దీనికి ఎటువంటి డబ్బులు అవసరం లేదు, మనకు ఎటువంటిది మన ఖర్చు లేని పని. మనకు రక్తం కూడా మళ్ళీ డబ్బులు పెడితే వచ్చేదేం కాదు, మనకు ఆటోమేటిక్గా మనం రోజు తినే ఆహారం తింటే మనకు రికవర్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి అంటే నాతో ఉన్న స్నేహితులు కూడా చేయాలనే ఉద్దేశంతోనే నేను చేస్తుంటే నన్ను చూసి నాతో ఉన్న తమ్ముళ్ళు కావచ్చు, నాతో ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు 10 మంది చేస్తారు. దాని ద్వారా ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది. జనగామలో అంటే మీకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను. జనగామలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేది. అయితే ఇది 2012, 13, 14 ఆ ప్రాంతంలో కూడా ఉండే, కానీ చిన్న సమస్య వల్ల లోపల ఒక టెక్నికల్ సమస్య వల్ల 5 సంవత్సరాలు దాన్ని మూతపడిపోయింది. మూతపడిపోతే దాన్ని తెరిపించడానికి అప్పుడు మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య గారిని మేము అడ్డుకున్నాం. ఒక చిన్న బ్లడ్ బ్యాంకు ఓపెన్ చేయాలని చెప్పేసి అంటే కలెక్టర్లకు వినతి ఇచ్చాం, దానికి కూడా చాలా వినతి పత్రాలు ఇచ్చాం, ధర్నాలు చేసాం. ఆఖరికి మంత్రి స్థాయి వ్యక్తిని కూడా మేము అడ్డుకున్నాం. అప్పటికి కూడా ఓపెన్ కాలేదు. నేను ఓ క్రమంలో నేను కేయూలో నేను బెస్ట్ బ్లడ్ డోనర్గా అప్పటికి 20 సార్లు ఇచ్చాను. ఆ టైంలో నేను బెస్ట్ బ్లడ్ డోనర్గా నాకు అవార్డు ఇస్తుంటే నేను అక్కడ అప్పుడు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరంటే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఇస్తుంటే ఆ క్రమంలో స్టేజ్ మీద చెప్పాను అన్నట్టు 20 సార్లు రక్తదానం చేసిన. నేను 20 సార్లు రక్తదానం చేసే టైంకి నేను ఒక 1000 మందితోని రక్తదానం చేయించిన బ్లడ్ క్యాంపులు పెట్టి. నేను ఇంతమందితో బ్లడ్ క్యాంప్ పెట్టించిన, కానీ జనగామ ప్రజలకు రక్తం కావాలంటే మేము ఇప్పుడు ఇంకా హన్మకొండకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ దుస్థితి అంటే యువత మేము సిద్ధంగా ఉన్నాం రక్తం దానం చేయడానికి, కానీ జనగామలో ప్రాణం పోతుందంటే
హన్మకొండ నుండి తీసుకురావాలి, ఆ క్రమంలో చాలా మంది ప్రాణాలు పోతున్నాయంటే వెంటనే అక్కడున్న రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ ఆ రోజు ఇమీడియట్గా నేను జనగామలో బ్లడ్ బ్యాంకు ఏ సమస్య ఉన్నా సరే ఓపెన్ చేస్తున్నా అని చెప్పేసి ఆ రోజు మా పోరాటం ద్వారానే జనగామలో బ్లడ్ బ్యాంకును కూడా రీఓపెన్ చేయడం జరిగింది. రీఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎప్పుడు బ్లడ్ అవసరం ఉన్నా కానీ మేము క్యాంపులు పెట్టి ఇవ్వడం, చాలా మందికి అవేర్నెస్ తీసుకురావడం. మ్యాక్సిమం జనగామలో రక్తం అన్నది కొరత ఉండదు. మేము అంటే నేను మా స్నేహితులు కావచ్చు చాలా మంది జనగామలో ఎవరికి రక్తం అవసరం ఉన్నా మాకు కాల్ చేస్తారు. మాకు కాల్ చేస్తే మేము చెప్తాం అన్నట్టు, మా పేరు చెప్పి అక్కడ తీసుకొని వెళ్ళండి, ఎవరైనా ఒకవేళ వాళ్ళకి తక్కువ ఉందన్నా కానీ మేము ఇస్తాం వాళ్ళకి అనే ఉద్దేశంతో మేము రక్తదానం చేయడంతో పాటు చాలా మందికి ఇప్పించడం. అంటే ఇది ఏంటంటే ప్రాణదానమే కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, మేము జనగాం స్టూడియోస్ తరపున కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చాలా ప్రధానమైన సామాజిక బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేసే విధంగా అవగాహనకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎర్త్ ఫౌండేషన్ అని చెప్పారు, దాని గురించి కొంచెం. ఎర్త్ ఫౌండేషన్ అంటే పేరులోనే అందరు ఎర్త్ అనగానే అంటే ఏదో ఇది ఎన్విరాన్మెంట్ గురించి అంటే పర్యావరణ పరిరక్షణ గురించి పనిచేస్తుంది అనుకుంటారు. కానీ ఎర్త్ అంటే పేరులోనే దాని యొక్క లక్ష్యాన్ని పెట్టుకొని ప్రారంభమైన సంస్థ. ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఏఆర్టీ ఫర్ ఆర్ట్, హెచ్ ఫర్ హెల్త్. ఓకే, అంటే ప్రతి విద్యార్థికి ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ అందాలి. వాళ్ళలో ఉన్న కళలు ఏవైతే టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ గ్రామీణ స్థాయిలో ఆగిపోవద్దు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థుల యొక్క ప్రతిభ దేశానికి ఉపయోగపడాలి. ఆ దేశానికి ఉపయోగపడే విధంగా ఎందులో అయినా సరే, విద్యలో కావచ్చు, క్రీడల్లో కావచ్చు, మిగతా స్పెషల్ యాక్టివిటీస్లో కావచ్చు, వాళ్ళకి ఏ విధంగా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ దేశానికి ఉపయోగపడే విధంగా చేయాలి అనే విధంగా ఆర్ట్స్లో కూడా వారికి సపోర్ట్ చేయడం. హెచ్ ఫర్ హెల్త్, ప్రతి విద్యార్థికి మంచి ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉన్నప్పుడే తను మంచిగా చదువుకోగలుగుతాడు, మంచిగా జీవితంలో నిలబడగలుగుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ 3 లక్ష్యాలతోని ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని, అంటే ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందాలి అంటే అది మా సంస్థ ద్వారా దేశం మొత్తం పెట్టడం సాధ్యం కాదు ఒక సంస్థగా. కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న ప్రభుత్వ వ్యవస్థ ఉంది. ప్రతి గ్రామానికి ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేస్తే, ఆ ప్రభుత్వ పాఠశాల మీద ప్రజలకి నమ్మకాన్ని కలిగిస్తే, తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగిస్తే ఆ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక్కరిని ఉచితంగా చదివించగలుగుతాం. ఇప్పుడు చాలా మంది ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం లేక కూలి రోజుకు 100-200 సంపాదించే వాళ్ళు కూడా 80% డబ్బులు వాళ్ళ పిల్లల విద్య కోసం ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. అటువంటి వాళ్ళ కష్టపడ్డ డబ్బులు అన్నది విద్య కోసం ఖర్చు పెట్టొద్దు. వాళ్ళు ప్రభుత్వ విద్య అన్నది ప్రతి ఒక్కరి హక్కు, ఉచితంగా పొందడం వాళ్ళ హక్కు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలని, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలని పటిష్టం చేయాలి. పటిష్టం చేసి దాని మీద నమ్మకాన్ని కలిగిస్తే ఆటోమేటిక్గా ప్రతి విద్యార్థికి ఉచితంగా నాణ్యమైన విద్య అందుద్ది. దానికి ఎర్త్ ఫౌండేషన్ మద్దతు ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని 2012లో ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులకు సేవ చేస్తూ దాదాపు ఒక 30-40 స్కూళ్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర 3 రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అంటే ప్రభుత్వం అంటే ఈ మోటో వెళ్ళాలి, ముఖ్యంగా ఈ ఉద్దేశం అన్నది వెళ్ళాలి. దీని ద్వారా ప్రభుత్వాలు కూడా అంటే మేము కొన్ని తీసుకున్న ఇనిషియేటివ్, ఎర్త్ ఫౌండేషన్ తీసుకున్న ఇనిషియేటివ్ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇప్పుడు ప్రజెంటు అమ్మ ఆదర్శ కమిటీలు వేసింది. అమ్మ ఆదర్శ కమిటీ మొన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసింది. కానీ ఎర్త్ ఫౌండేషన్ 2014 నుండే మేము అమ్మ ఆదర్శ కమిటీలు వేసి మేము గవర్నమెంట్ స్కూళ్ళ డెవలప్మెంట్ కోసం పనిచేయడం జరుగుతుంది. అలా ఎన్సీఆర్టీ కావచ్చు, ఎస్సీఆర్టీ కావచ్చు, ఎర్త్ ఫౌండేషన్ చేసిన కార్యక్రమాలను గుర్తించి వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అన్నట్టు. అట్లా ఎర్త్ ఫౌండేషన్ ఒకటే ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకాన్ని కలిగించాలి అన్న ఉద్దేశాన్ని చాలా బలంగా తీసుకెళ్తుంది అన్నట్టు. అలా నమ్మకాన్ని తీసుకొని ఇట్లా ఎర్త్ ఫౌండేషన్ మేము దత్తత తీసుకున్న స్కూల్లో మేము దత్తత తీసుకున్న తర్వాత మా లక్ష్యం ఏముంటుందంటే ఆ గ్రామంలో ఏ విద్యార్థి కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళొద్దిగా. ఓకే, అంటే అంత నమ్మకాన్ని కలిగించాలి. ప్రతి ఒక్కరూ
ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్కి వచ్చే విధంగా. అలా అంటే మనకు ఇదేదో కొత్త విషయం కాదు చెప్పేది ఎర్త్ ఫౌండేషన్. ఇంతకు ముందుకు ఒక 20 సంవత్సరాల క్రితం చదివిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి గొప్ప వాళ్ళు అయిన వాళ్ళే. ఈ 20 సంవత్సరాల్లో ప్రైవేట్ పాఠశాల యొక్క డామినేషన్ ఎక్కువ కావడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో పడిపోతూ వస్తున్నాయి. దాన్ని మళ్ళీ మనం నిలబెట్టుకోవాలి. ప్రభుత్వ పాఠశాలను నిలబెట్టడం, దేశాన్ని నిలబెట్టడం ఒకటే అని చెప్పేసి ఎర్త్ ఫౌండేషన్ నమ్ముద్ది. ఉద్యమకారుడిగా మంగళంపల్లి రాజు ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశాడు. ఆ ఉద్యమకారుడు అనే ట్యాగ్తోని బయట కొంతమందిని బెదిరింపులకు పాల్పడుతున్నారు, వసూలు చేస్తున్నారని మీకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళు మీ మీద దుష్ప్రచారాలు చేస్తారు. దీనికి మీ సమాధానం? అయితే ఎప్పుడైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉన్నామంటే ఏం రాంది ఎందుకుంటారు అని ఒక ఫస్ట్ ప్రశ్న వస్తుంది ఎవరికైనా సరే. ఏం రాంది ఎందుకుంటారు అన్నది చాలా అంటే వచ్చే ఫస్ట్ ప్రాథమికమైన ప్రశ్న అదే అన్నట్టు. అయితే దీంట్లో అంటే ముందుగా దీనికి నేను సమాధానం చెప్తాను. అంటే ఇప్పుడు ఒకడు సినిమాలకు వెళ్తాడు, సినిమాలకు వెళ్ళినోడు అనుకో అదొక పిచ్చి అన్నట్టు. అందరు ఏమనుకుంటారు, మెగాస్టార్ కావాలని చెప్పేసి సినిమాలకు పోతారు. సినిమాలకు పోయి ఆయనకి రోజుకు ఫుడ్ కూడా దొరకదు, అంటే ఒక రోజు కూలి కూడా పడదు. కూలి పడకున్నా కానీ నేను ఎప్పటికైనా మెగాస్టార్ అవుతా అని చెప్పేసి అనుకు క్యారెక్టర్ రానే రాదు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు రానే రాదు. రాకున్నా కానీ దాంట్లో నేను ఎప్పటికైనా నేను దీంట్లో గెలుస్తా అని చెప్పేసి పోతుంటారు. అది ఆయన వ్యక్తిగతం కాబట్టి ఎవరు దాన్ని ప్రశ్నించరు. ఇప్పుడు నేను పబ్లిక్ లైఫ్లో ఉండడం అనేది ఇది నా పిచ్చి. ఇప్పుడు నేను సామాజిక బాధ్యత అది అని కూడా చెప్పాను నేను. అంటే ఇది నా సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇది నాకు ఎక్కువ పబ్లిక్లో ఉండాలి, పబ్లిక్ లైఫ్లో లీడ్ చేస్తూ నేను పబ్లిక్లో అంటే ఎక్కువ మందికి నేను నా సర్వీస్ ఇవ్వాలి, నా వంతు హెల్ప్ చేయాలి. అంటే అది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, అలా ఇవ్వాలి. అంటే ఆ క్రమంలో డైరెక్ట్గా ఎవరికి తెలియదు మనం ఎక్కడి నుండి ఫండింగ్ తెస్తున్నాం, ఏం చేస్తున్నాం. ఒకేసారి ఒక 1000 మందితో మీటింగ్ పెడతాం, ఓసారి బహిరంగ సభ 10-20 వేల మందితో పెడతాం, ఒక్కసారి మేము ఇండివిజువల్గా ఒక్కరిద్దరమే పోరాటం చేస్తాం. అంటే దీంట్లో 2-3 డిఫరెంట్ దశలు ఉంటాయి. ఒక మీటింగ్ పెట్టామనగానే వీళ్ళు అమ్మ మీటింగ్ పెట్టారు కాబట్టి పెద్ద ఎత్తున వసూలు చేశారని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా ఆరోపణలు వస్తుంటాయి. అంటే సింపుల్గా మామూలుగా అడుగుతున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు మహాగర్జన పెట్టారు, 20 లక్షల మందితో మహాగర్జన పెట్టారు. మహాగర్జన పెట్టి ఆయన్నే అన్నారు ఏంది, మనం మహాగర్జనకు ఫండింగు ప్రతి వ్యాపార సంస్థ నుండి మనం అక్కడ ఒక చిన్న పని చేసా, లేకుంటే వాళ్ళ కోఆపరేషన్ నుండి ప్రతి ఒక్క దగ్గర నుండి రాష్ట్ర వ్యాప్తంగా అందరి భాగస్వామ్యంతో చేయాలన్నారు. పబ్లిక్ యాక్టివిటీస్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ సంస్థ అయినా సరే సొంతగా అయితే చేయదు. ఇప్పుడు మనకున్న శ్రేయాభిలాషులతోనో లేకుంటే మనకున్న దగ్గర మిత్రుల సహకారంతోనో చేస్తారు. అంతే తప్ప బెదిరిస్తే ఇచ్చే రోజులు అవి. బెదిరిస్తే మనం ఒకరిని బెదిరించి మనం ఒక మీటింగ్ పెట్టాల్సిన అవసరమా? మళ్ళీ అంటే ఇప్పుడు ఎవరైతే ఒకవేళ నా మీద పర్సనల్గా నా మీద ఆరోపణ చేసిన వాళ్ళకు కూడా అందరికి తెలుసు, నేను ఒకవైపు జాబ్ చేస్తూ నేను మరోవైపు ఉద్యమం చేస్తుంటాను. నేను నా చదువుకున్న చదువుతోని నేను జాబ్ చేస్తూ కష్టపడి సంపాదించుకుంటూ నేను ఇటు ఉద్యమం కంటిన్యూ చేస్తూ వస్తున్నాను. నేను జాబ్ చేస్తూ నాకు వస్తున్న పైసలు నా కుటుంబాన్ని నడిపించడానికి నాకు ఎనఫ్. అది నేను అంతకన్నా లగ్జరీగా నేనేమన్నా ఉంటే నేనేమన్నా బయట నుండి కొంత డబ్బుని నేను సేకరించి నా వ్యక్తిగతంగా ఉపయోగించుకొని అనొచ్చు. నేను ఈ పబ్లిక్ లైఫ్ వల్ల నేను సొంతగా సంపాదించుకున్న డబ్బులు కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు కొన్ని ప్రోగ్రాంలకి మనం ఒక 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్న దగ్గర మనకు 10,000 రూపాయల వరకే ఫండింగ్ అవుద్ది. మిగతా 10,000 రూపాయలు ఎవరు కట్టాలి? ఆ ప్రోగ్రాం చేసినందుకు మన సొంత డబ్బులే ఖర్చు పెట్టాలి. ఆ విషయం ఆరోపించే వాళ్ళకు కూడా తెలుసు. కానీ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ఉద్దేశం మనం వాళ్ళకన్నా బాగా ప్రోగ్రాం చేయడం, దానివల్ల కొంత అంటే మళ్ళీ దగ్గరుండి మనకన్నా ముందు ఎదుగుతాడేమో అని కొంత వాళ్ళకి బాధ కూడా ఉంటుంది కదా. అటువంటి వారు అంటే ఈ విమర్శ అన్నది సహజంగా, ఇది మనం పోలీస్ కేసులు ఎంత సహజమో ఈ విమర్శలు కూడా అంతే సహజం. ఈ రెండింటిని మనం ఫేస్ చేస్తాం అనుకున్నప్పుడే పబ్లిక్ లైఫ్లో ఉండగలుగుతాం. ప్రస్తుతం మీ పైన ఉన్న కేసులు ఎంతవరకు ఎత్తివేయబడ్డాయి? ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పటికి?
కేసులు వచ్చేసి నేను 2009 అంటే పూర్తి స్థాయి తెలంగాణ ఉద్యమంలో నేను పార్టిసిపేట్ చేసినప్పటి నుండి, అప్పుడు విద్యార్థి దశ నుండి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 20 కేసుల వరకు నా మీద నమోదు కావడం జరిగింది. ఓకే. 20 అంటే తెలంగాణ ఉద్యమంలో కొన్ని కేసులు కావచ్చు. తెలంగాణ ఉద్యమంలో నేను డైరెక్ట్గా నాయకత్వం వహించలేదు, అంటే నా పార్టిసిపేషన్ ఉండే, అంటే ప్రధానంగా పెద్ద పోరాటం అయితే చేశాం గట్టిగా, కానీ కొన్ని కేసులు అయ్యాయి అన్నట్టు. అప్పుడు ఒక 2-3 కేసులు మాత్రమే, అంటే ఏదైతే పబ్లిక్ పెద్ద ఎత్తున మాస్ గ్యాదరింగ్లో అలా అయ్యాయి. అయితే జనగామ జిల్లా ఉద్యమంకి వచ్చేసరికి దానికి నేను జనగామ జిల్లా జేఏసీ కన్వీనర్గా ఉండడం వల్ల, అది దానికి నేను నాయకత్వం వహించడం వల్ల ప్రధాన కేసులన్నీ కూడా నా మీదనే ఉంటాయి. ఓకే. ఏదైతే జిల్లా ఉద్యమంలో ప్రధానంగా 11 కేసులు కావడం జరిగింది. దాంట్లో 7 కేసులు అన్నది చాలా తీవ్రమైన కేసులు, అంటే బస్ దగ్ధం కావచ్చు, అదేవిధంగా పోలీసు వాహనాల ధ్వంసం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, కొన్ని పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అని చెప్పేసి కొన్ని నాన్ బెయిలబుల్ కేసులున్న కేసులతోని మేము 15 రోజులు వరంగల్ సెంట్రల్ జైలుకు కూడా మేము రిమాండ్ కావడం జరిగింది. 15 రోజులు. అలా దాదాపు 20 కేసుల్లో తెలంగాణ కేసులు కొట్టివేయడం జరిగింది. 3-4 ఉండే, అవి కొట్టివేయడం జరిగింది. జిల్లా ఉద్యమంలో ఇప్పటికీ 3 కేసులు మాత్రమే కొట్టివేయడం జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 నుండి 11 కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ కేసుకి మేము ప్రతి నెల దాదాపు ఒక 5 రోజులైనా మేము నెలలో ఒక 5 రోజులు కోర్టుకు వివిధ కేసుల మీద 10 సంవత్సరాలుగా మేము అటెండ్ అవుతూనే వస్తున్నాం. అరే జిల్లా వచ్చింది, తెలంగాణ వచ్చింది, మరి ఎందుకు కేసులు ఎత్తేస్తలేదంటే ప్రభుత్వాల చొరవ చూపెట్టలేదు. మేము అంటే ఉద్యమం చేశాం, మేమేం తప్పుడు పనులు చేసి మా మీద కేసులు కాలేదు. మేము డిమాండ్ చేశాం, ఉద్యమం చేశాం కాబట్టి తెలంగాణ ఉద్యమంలో చేసిన వాళ్ళందరూ ఉద్యమ కేసులను ఎత్తేసారు. మరి జనగామ జిల్లా ఉద్యమంలో ఉన్న కేసులను కూడా ఎత్తేయాలని డిమాండ్ చేశాం. కానీ ప్రభుత్వాలకు ఆ చిత్తశుద్ధి లేకుండే ఇప్పటి వరకు కూడా ఉద్యమకారులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయి. మేము ఎప్పటివరకైనా కేసులకైతే భయపడేది లేదు, ఆ కేసులకు భయపడి ఉద్యమాలు కూడా ఆపేది లేదు. కాబట్టి ఆ కేసులకు మేము సిద్ధంగానే ఉన్నాం, దాన్ని ఎదుర్కొంటాం ఖచ్చితంగా. మీ యొక్క ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కానీ ఆరోగ్య పరిస్థితి కానీ, ఎందుకంటే ఉద్యమాలు చేసినప్పుడు చాలా వరకు లాఠీ దెబ్బలు తగిలినాయి, కేసులు, ఇప్పుడు ఎలా ఉందన్న? అంటే ఉద్యమం చేస్తుంటే ఖచ్చితంగా ఆరోగ్యం మీద అయితే బలమైన ప్రభావం పట్టుద్ది. అంటే జిల్లా ఉద్యమం చేస్తున్న క్రమంలో ఆల్మోస్ట్ ఒక 1.5 సంవత్సరంన్నర మేము మధ్యాహ్నం భోజనం చేయలేదు. 1.5 ఇయర్ మధ్యాహ్నం, అంటే మధ్యలో ఇక్కడ ఉండొచ్చు తప్ప సింహభాగం అంటే ఎక్కువ శాతం మేము మధ్యాహ్నం భోజనం చేయని పరిస్థితి. పొద్దున 9కి ఆఫీస్కి వచ్చినట్టు మార్నింగ్ వస్తే మళ్ళీ నైట్ 9కి ఇంటికి పోవడం, ఇంటికి వెళ్ళిన తర్వాత తినడం. అంటే మధ్యాహ్నం ఆల్మోస్ట్ ఎప్పుడైనా అవకాశం ఉంటే తిన్నాం తప్ప ఇక 90% మధ్యాహ్నం అన్నం తినని పరిస్థితి. అంటే ఉద్యమం చాలా మందికి తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు ఉద్యమం ఎంత అంటే ఏమంటారు అవహేళన చేస్తూ తిరిగినరో ఉద్యమాన్ని. మేము ఫస్ట్ ఒక 4 ఉన్నారు ఉద్యమంలో, 5 ఉన్నారు, చిన్నపిల్లలు, యూత్, స్టూడెంట్స్ అని చెప్పేసి మమ్మల్ని అలా అవహేళన చేస్తూ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో మేము దాన్ని బలంగా మేము పట్టుకొని ఉద్యమాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసినప్పుడు మేము దాదాపు 250 రోజులు నిరాహార దీక్షలు చేయడం. ఆ 250 రోజులు మేము అక్కడ ప్రత్యక్షంగా పర్యవేక్షణ లేకుంటే ఎక్కడ దీక్షలు ఫెయిల్ అవుతాయో అని చెప్పేసి అలా ఉండడం. ఏ మీటింగ్ జరిగినా, ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నా మేము పూర్తి స్థాయిలో ఉండాలి. మళ్ళీ ఏదైనా పోతే ఉద్యమం నీరుగారుతుందన్న ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున మేము అంటే అన్నం మీద ఎటువంటి శ్రద్ధ కానీ ఆరోగ్యం మీద ఉండకుండా, అంటే అప్పుడు ఇంకా యంగ్ ఉండి చేయడం జరిగింది. ఆ ప్రభావం అన్నది ఇప్పుడు ఖచ్చితంగా చూపెడుతుంది. ఆరోగ్యం ఇంతకుముందుకు నేను బ్లడ్ డొనేషన్ 90 సార్లు చేయాల్సిందే నేను 50 సార్లు చేసిన అంటే మధ్యలో కొంత ఆరోగ్యం కూడా ఖరాబ్ కావడం వల్ల, ఆరోగ్య సమస్యలు రావడం వల్ల కొంత అలాంటి వాటికి రక్తదానానికి కానీ కొంత మన రెగ్యులర్ లైఫ్కి కానీ బ్రేక్ ఇవ్వడం జరిగింది. కానీ అంటే ఆరోగ్యవంతంగానే ఉన్నాం. బట్ 10 సంవత్సరాలు మొత్తం ఉద్యమంలో ఉండేసరికి అటు ఆరోగ్యం మీద మంచి ప్రభావం అయితే పడ్డది ఖచ్చితంగా. ఇక ఆర్థిక పరిస్థితికి వస్తే మనం ఎటువంటి వ్యాపారాలు చేసే పరిస్థితి కాదు. ఉద్యోగం, మనం చదువుకున్న చదువుతోనే ఉద్యోగం చేస్తున్నాం. ఆ ఉద్యోగంతో కుటుంబాన్ని అయితే
మనం ముందుకు తీసుకెళ్లే విధంగా అయితే ఉన్నాం. ఉద్యమకారుడిగా మీరున్నారు. ఉద్యమకారుడు కాస్త రాజకీయ నాయకుడిగా మారాలని ఎప్పుడు అనిపించలేదు? అనిపించింది, రాజకీయ నాయకుడిగా మారాం కూడా. మారాం, కానీ ఉద్యమకారుడు ఎప్పుడు రాజకీయ నాయకుడు కారు. ఓకే. ఒకసారి రాజశేఖర్ రెడ్డి అన్నాడు, ఎప్పుడు కూడా లీడర్ అనేవాడు మంచివాడు కాదని చెప్పేసి. అవును, మంచివాడు ఎప్పుడు లీడర్ కాలేడు అని చెప్పేసి. ఉద్యమకారుడు కూడా లీడర్ కాలేడు. ఓకే. ఎందుకు అంటే ఉద్యమకారునికి ఎలా అంటే అంటే ఉద్యమం మీదనే దృష్టి ఉంటుంది. దీంట్లో కుట్రలు కుతంత్రాలు ఎత్తుగడలు అంటూ ఏముండయి. అవును, రోడ్డు మీదకి ఎక్కినామా, ఉద్యమం చేసినామా, మనం లక్ష్యం సాధించే దిశగా బలంగా ముందుకెళ్ళినామా ఉంటుంది. కానీ రాజకీయాల్లో మనకు పదవి రావాలి, ఆ పదవి కోసం చాలా మంది దగ్గర పైరవీలు చేయాలి, లేదంటే ఎత్తుగడలు, ఒకరిని కిందికి దింపాలి, ఒకరం ఎక్కాలి అనే చాలా ఎత్తుగడలు ఉంటాయి. అటువంటి క్రమంలో మేము 2016 జిల్లా వచ్చిన తర్వాత మేము ఒక మంచి అంటే యూత్ అందరూ కూడా మా మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. జనగామకి ఏమన్నా చేస్తే అన్న వాళ్ళు చేస్తారు అనే నమ్మకాన్ని పెట్టుకోవడంతో చాలా సమస్యల మీద మేము 2017 వరకు అంటే ఒక సంవత్సర కాలం జనగామ సమస్యల మీద పోరాడినాం. పోరాడిన తర్వాత ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, రాజు మీరు పోరాటం చేశారు, నెక్స్ట్ మీరు రాజకీయంగా మీరు ఎదిగితే ఇంకేమన్నా చేయగలుగుతారు జనగామకి అని చెప్పేసి అంటే, అప్పుడు ఆ క్రమంలో మేము టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత ఆ రాజకీయంగా ఇమడలేక అంటే మేము ముత్తిరెడ్డి గారిని జనగామ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి చాలా ప్రయత్నం అంటే చాలా కృషి చేశాం. గెలిపించుకున్న తర్వాత మనం రాజకీయ నాయకుడిగా ఇక మనం నిలబడలేమని చెప్పేసి ఒక సంవత్సరంకి అర్థమై మళ్ళీ 2001లో రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమాల బాట పట్టడం జరిగింది. ప్రస్తుతం మీరు ఏ ఉద్యమాలు చేస్తున్నారు? జనగామ గురించి ఏమైనా యాక్టివ్ ఉన్నాయా ఉద్యమం? అయితే జనగామలో అంటే నేను ఎప్పటికీ చెప్తుంటా అన్నట్టు, జనగామ ఒక దురదృష్టవంతమైన ప్రాంతమా అంటే చైతన్యం ఉండడం కూడా మనకు ఒక దురదృష్టమా అని చెప్పేసి నేను ఇప్పటికీ అంటే ప్రతిసారి ఈ మధ్య గుర్తు చేస్తున్నా అన్నట్టు ప్రతిసారి. ఎందుకు అంటే జనగామ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే అయిండో ఆ ఎమ్మెల్యే వ్యక్తి జనగామకు ఏ అభివృద్ధి కోసం కృషి చేయలేదు. తర్వాత ప్రభుత్వాలు కూడా కృషి చేయలేదు. జనగామకు ఏ చిన్న పని కావాలన్నా కానీ ప్రజలే కొట్లాడాలి, ప్రజలే రోడ్డు మీదకి రావాలి. ఇక్కడ జనగామకు రాజకీయ నాయకులు ఏమీ చేయరు. అది మాకు ఈ 10 సంవత్సరాల్లో అర్థమైంది. ఎందుకంటే జిల్లా ఉద్యమం కోసం ప్రజలే కొట్లాడారు. జిల్లా వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ ఇస్తా అని చెప్పిన నాయకులు వాళ్ళే మాట తప్పితే మళ్ళీ ప్రజలే కొట్లాడారు. మెడికల్ కాలేజ్ తర్వాత నర్సింగ్ కాలేజ్ ఇస్తా అన్నారు, వాళ్ళే మాట తప్పారు, మళ్ళీ ప్రజలే కొట్లాడారు. ఆఖరికి ఒక సిటీ స్కాన్ కోసం జనగామ జిల్లా కోసం 2 సంవత్సరాలు కొట్లాడితే ఒక సిటీ స్కాన్ కోసం 8 సంవత్సరాలు కొట్లాడినాం. 8 ఇయర్స్ జనగామలో ఒక సిటీ స్కాన్ మిషన్ ఉండి అది చిన్న 10,000 రూపాయల సమస్య వస్తే దాన్ని ₹1,00,00,000 మిషన్ని పనిచేయకుండా చేసి 8 సంవత్సరాలు జనగామ ప్రజలకి అది అందుబాటులో లేకుండా చేశారు. దాని ద్వారా ప్రతిరోజు ప్రైవేట్ సిటీ స్కానింగ్ సెంటర్లు దాదాపు 5 నుండి 10 లక్షల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగినాయి. ప్రతి ఒక్కరు ఒక చిన్న సిటీ స్కాన్ కావాలంటే 2,000 నుండి 6,000, 8,000 రూపాయలు ఆ సిటీ స్కాన్ రేంజ్ను బట్టి ఆ రకమైన కరోనా టైంలో కొన్ని లక్షల రూపాయలు దండుకున్నారు. ఆ సమయంలో కూడా ఏ రాజకీయ నాయకుడు మన జనగామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి చిన్న చిన్న సమస్యలను తీర్చాలి అని జనగామలో ఒక చిన్న డివైడర్ 2018లో స్టార్ట్ అయితే ఇంకా పూర్తి కాలేదు. అవును, జనగామలో 2018లో మోడల్ మార్కెట్ కట్టారు. స్టిల్ ఇప్పటికి మోడల్ మార్కెట్ ఓపెన్ కాలేదు, అదొక బూత్ బంగ్లా లాగా ఉంది. యూనివర్సిటీ పీజీ కాలేజ్ 2015లో మనకు శాంక్షన్ అయింది. ఇప్పటి వరకు ఆ బోర్డు అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది బోర్డు అని చెప్పేసి, ఇది యూనివర్సిటీ పీజీ కాలేజ్ అని, ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. జనగామకు ప్రభుత్వ ఐటీఐ కాలేజు శాంక్షన్ అయింది జిల్లా వచ్చిన తర్వాత, మేము పోరాటం చేస్తే శాంక్షన్ అయింది, కానీ దాన్ని ప్రారంభించడానికి ఇనిషియేట్ తీసుకోవడానికి ఏ నాయకుడు ముందరికి రాక దానికి స్థలం కేటాయించారు, కానీ ఇప్పటి వరకు దానికి ఎటువంటి ప్రారంభం లేదు.
జనగామకు జుడా ఏర్పాటు చేయాలి, జనగామ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చుట్టుపక్కల గ్రామాలని కలిసి అని చెప్పేసి అంటే ఆ జుడా లేదు. అంతెందుకు, ఇప్పుడు సిద్దిపేటకు కమిషనరేట్ ఉంది, పోలీస్ కమిషనరేట్. హన్మకొండకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఉంది. సూర్యాపేటకు ఎస్పీ ఉన్నాడు. ఇటు భువనగిరికి సపరేట్ ఎవరి కాళ్ళకు సంస్థలు ఉన్నాయి. సిరిసిల్ల మనకన్నా చిన్న జిల్లా, వాళ్ళకి ఎస్పీ ఉన్నాడు. మన జనగాము 5 లక్షలకు పైగా జనాభా, దాదాపు 6 లక్షల పైగా ఉన్నట్టున్నారు జనాభా. ఈ జనాభా ఉన్న వాళ్ళం మళ్ళీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కిందనే ఉన్నాం. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఉండడం ద్వారా ఇప్పుడు పోలీస్ సంబంధించిన ఏ నిర్ణయమైనా మళ్ళీ మనం వరంగల్ మీద డిపెండ్ కావాలి. ఇలాంటి సమస్యలు చాలా మేము డిమాండ్ అంటే దాని మీద పోరాటం చాలా సంవత్సరాల నుండి చేస్తూనే వస్తున్నాం. దీంట్లో కొన్ని పరిష్కారం అవుతున్నాయి. దీన్ని ఇంకా పరిష్కారం అయ్యే వరకు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి చిన్న చిన్న సమస్యలు మీరు చూడండి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన గానుపాడు బ్రిడ్జ్ సమస్య, 2 సంవత్సరాల నుండి గానుపాడు బ్రిడ్జ్ అన్నది నిర్మాణం అయితే లేదు. అంటే శాంక్షన్ అయి సగం కట్టి కాంట్రాక్టర్కు డబ్బులు 1 కోటి రూపాయల డబ్బులు, కోటి కూడా కదా, 70-80 లక్షలు అనుకుంటా, 70-80 లక్షల రూపాయలు ఫండ్ రిలీజ్ చేయక పాపం కాంట్రాక్టర్ ఆపేసిండు. ఆపేస్తేనైనా ఇవ్వాలి కదా, ఆపేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఆ డబ్బులు కూడా శాంక్షన్ చేయక దాన్ని పెండింగ్లో ఉంచితే దాదాపు 100 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అక్కడ. అంటే ప్రాణాలు పోతున్నా కానీ ఇక్కడున్న నాయకులు అంటే ఒకటే ప్రశ్నిస్తాను, రాజకీయ నాయకులకున్న పనేంది? రాజకీయ నాయకులకున్న పనేంది? ప్రజా సమస్యలను తీర్చడమే కదా. ఆ ప్రజా సమస్యలను తీర్చకుండా వీళ్ళు నాకేం సంబంధం లేదన్నట్టు ఎవరు పట్టించుకోకుండా ప్రశ్నించిన ప్రజల్ని మొన్న వారం రోజులు రిమాండ్ చేశారు. ప్రశ్నిస్తాం, పని చేయనప్పుడు ప్రశ్నిస్తే జైల్లో వేశారు. ప్రశ్నించినా సిగ్గు లేకుండా పని కూడా చేయరు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే జనగామలో నాయకత్వం అన్నది. ఆ రకంగా అన్ని సమస్యలకు ప్రజలే కొట్లాడాలి, ప్రజలే బాధపడాలి, ప్రజలే ఇబ్బంది పడాలి. అంటే అటువంటి సమస్య ఉంది కాబట్టి మేము యాక్టివ్గా సమస్యలు అంటే ఇప్పుడు నేను నాకు కొన్ని మాత్రమే చెప్పిన, ప్రధానమైనవే చెప్పినాను. ఇంకా చాలా అంటే జనగామలో ఇంకా అంటే చెప్పుకుంటూ పోతే ఇది 1/2 అవర్ ఇంటర్వ్యూ కాస్త 2-3 అవర్స్ అవుద్ది. అంటే ఎలా అంటే జనగామ జిల్లా కేంద్రమై 10 సంవత్సరాలు అవుతుంది. జనగామలో డిలక్స్కు మించి బస్సు ఆగదు. సూపర్ లగ్జరీ బస్సులు ఉప్పల్ నుండి హన్మకొండ నుండి సగం మందితోనే పోతుంటాయి, కానీ జనగామకు అయితే తీసుకురారు. సూపర్ లగ్జరీ ఎన్నో సంవత్సరాల నుండి డిమాండ్ చేస్తున్నాం, మనం నొల్లులు పెట్టినాం. సూపర్ లగ్జరీ తీసుకురండి, ఇంద్ర అలాంటి ఏం అవసరం లేదు. సూపర్ లగ్జరీ అన్నది జనగామకు ఎక్కువ హైదరాబాద్ మీద డిపెండ్ అయి ఉంటుంది జనగామ కాబట్టి ఇట్లా తీసుకెళ్తే ప్రజలకు ఉపయోగపడతా అని. జిల్లా కేంద్రం అయింది. ఒక్క జిల్లా కేంద్రం అయినప్పటి నుండి ఒక్క సూపర్ ఫాస్ట్ ట్రైన్ కూడా జనగామలో ఆపట్లేదు ఇప్పటి వరకు. కొత్త ట్రైన్ ఇంతకు ముందుకు శాతవాహన ట్రైన్ నడిచేదాన్ని ఆపేసి మళ్ళీ ఏదో రీసెంట్గా స్టార్ట్ చేసిన అన్నారు. కానీ జనగామ అంటే ఇక్కడ వస్త్ర వ్యాపారులు ఎక్కువ, చేనేత కార్మికులు ఎక్కువ. ఇక్కడ నుండి ముంబైకి వ్యాపారం జరుగుద్ది. ముంబైలో వస్త్ర వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నారు. ఇటువంటి వారు డైరెక్ట్ ముంబైకి వెళ్ళాలంటే జనగామ నుండి ముంబైకి ట్రైన్ లేదు. జనగామకు ముంబైకి ట్రైన్ లేక కాజీపేటకు సికింద్రాబాద్కు పోయి ఎక్కాల్సింది. కోనార్కు మనం ఇంచేరేపోద్ది. కోనార్కు ఇక్కడ ఆల్టింగ్ ఏమంటే మనకు ఫిజబిలిటీ లేదంటాడు. నువ్వు ఆపితే కదా మనకు ఫిజబిలిటీ వచ్చేది, నువ్వు ఆపితే కదా మనకు ఇక్కడ ప్రజలు ఉపయోగించుకునేది. ఆపకుండానే ఫిజబిలిటీ లేదని చెప్పేసి ఆపకుండా జిల్లా కేంద్రమైనందుకైనా అటువంటి వసతులు కల్పించాలి అని చెప్పేసి అలా చిన్నవి కాదు, పెద్ద సమస్యలు చిన్న సమస్యలు 100ల్లో ఉన్నాయి. అటువంటి సమస్యలపైన ఎప్పటికీ జనగామ జేఏసీగా మిగతా సంస్థల నుండైనా సరే మీడియా పరంగా కానీ ఏ రకంగా ఏ అవకాశం ఉంటే ఆ అవకాశంతో మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మీరు ఉద్యమాలు చేసేటప్పుడు మీతోటి చాలామంది సహచరులు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, వాళ్ళ కేసులు ఎత్తేసారా? ఆ టైంలో మనకు తెలంగాణ మూమెంట్లో కానీ జనగామ జిల్లా కానీ ఉద్యమకారులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తా అని అప్పుడు అన్నారు. అలా ఎవరికైనా వచ్చాయా? అయితే ఇంతకుముందుకు మీరు ఒక ప్రశ్న అడిగారు నన్ను, అంటే ఇట్లా ఉద్యమాలు చేస్తుంటే ఏమన్నా అసంతృప్తి అనిపించిందా అని చెప్పేసి అన్నారు. అవును. ఓకే, ఏదైనా అసంతృప్తి ఉంది అంటే ఉద్యమకారులు ఎవరైతే జిల్లా కోసం ఉద్యమం చేశారో అంటే ముఖ్యంగా అంటే నాతోని అంటే నేను తీసుకొచ్చిన కొంతమంది ఉద్యమకారులు కావచ్చు, నాతో పాటు కలిసి పనిచేసిన ఉద్యమకారులు కావచ్చు, జిల్లా వచ్చిన తర్వాత అంటే ఏ ఒక్కరి
జీవితంలో కూడా జిల్లా వచ్చింది, జిల్లా ఉద్యమకారులు అన్న ఒక గుర్తింపు రావడం అన్నది పక్కకు పెడితే, గుర్తింపు రాలేదు కదా, వాళ్ళను ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవ్వరు కూడా ఎటువంటి వారికి అంటే సాయం అంటే డబ్బులు చేయమనో అలా అని కాదు, ఉపాధి అవకాశం అంటే జిల్లా కోసం కొట్లాడిందే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగాలని, వలసలు తగ్గాలని. జిల్లా వచ్చిన తర్వాత జిల్లా ఉద్యమకారులు 90% ఏదైతే ఇక్కడ వలసలు తగ్గాలని కొట్లాడినామో అందరం వలసలు పోయి బతకాల్సిన పరిస్థితి. జనగామలో ఉపాధి లేక బయటికి వలసపోయి బతకాల్సిన పరిస్థితి. అదొక్కటే బాధాకరం. అంటే మాకు ఇంకా బాధ ఏమనిపిస్తా అంటే, కలెక్టరేటు కడుతున్న క్రమంలో జిల్లా కోసం కొట్లాడిన వ్యక్తే ఇరుగు రమేష్ అని జిల్లా కలెక్టరేట్కు పెయింటింగ్ చేస్తూ కనబడ్డాడు. అంటే అది అంటే బాధాకరం అన్నట్టు. అరే ఇంత కొట్లాడితే మనకు ఉద్యమకారుని పరిస్థితి ఇట్లా తయారైంది అని చెప్పేసి చాలా అదొక బాధాకరం. అంటే అది తనొక్కని పరిస్థితే కాదు, తన స్థాయిలో అది మిగతా వాళ్ళ ఉద్యమకారుల స్థాయిలో మిగతా వాళ్ళు ఆ రకమైన ఉద్యమం చేసి ఎవ్వరూ వాళ్ళ భవిష్యత్తు నిర్మించుకోలే, భవిష్యత్తును పనంగా పెట్టి భవిష్యత్తును ఇంకొద్ద వెనక్కి నెట్టుకున్నట్టు అయిపోయింది. అదొక్కటే అసంతృప్తి. ప్రభుత్వాలు కావచ్చు, అంటే మేము ప్రభుత్వాలు స్పెషల్గా చేయమని కూడా ఏ రోజు మేము అడగలే. కానీ అంటే మేము జిల్లా వస్తే మాకు ఇంకా గుర్తు 2014 మొదటి అసెంబ్లీలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పెంబర్తి మడికొండ ఇండస్ట్రియల్ కారిడార్ అనౌన్స్ చేసిండు 2014లో. అంటే ఆ రోజు ఇండస్ట్రియల్ కారిడార్ దేశంలో పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ మన తెలంగాణలో కట్టబోతున్నాం, అది పెంబర్తి మడికొండ అని చెప్పేసి అన్నాడు. ఆ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే అయినా జనగామలో ఉన్న యువత అందరికీ ఉపాధి లభిస్తుంది, అందులో ఉద్యమకారులకు కూడా ఉపాధి లభిస్తుంది అనుకున్నాం. కానీ నాయకుల అలసత్వం వల్ల, ఇక్కడ మన జనగామ నాయకుల అలసత్వం వల్ల ఇండస్ట్రియల్ కారిడార్ పెంబర్తి మడికొండ ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, కామోజీ టెక్స్టైల్స్ అని చెప్పేసి మనకు ఒక పెద్ద టెక్స్టైల్ కంపెనీ కూడా మనకు జనగామలో పడేది ఉండే, అది కూడా మన జనగామ నుండి కాజుపేటకు తరలిపోవడం కావచ్చు. ఇలా ఇక్కడ ఏదైతే ఉపాధి లభిస్తుంది అని అనుకున్నామో ఆ ఉపాధి లభించకపోవడం, జిల్లా ఏర్పాటు ఎందుకోసమైతే కొట్లాడినామో ఆ లక్ష్యాలను సాధించలేదు. జిల్లా 90% లక్ష్యాలను ఇప్పటికి 10 సంవత్సరాల్లో సాధించలేదు. అది ఒక్కటే బాధ. అరే జిల్లా సాధించినాం కదా, జిల్లా సాధించినందుకు ఆ లక్ష్యాలను మనం సాధిస్తే మనకు ఇక్కడున్న ప్రజలందరికీ బెనిఫిట్ అవ్వు కదా, అందులో ఉద్యమకారులు కూడా ఆ రకంగా బెనిఫిట్ యాజ్ ఎ సిటిజన్గా బెనిఫిట్ పొందు కదా అన్న ఒక అసంతృప్తి ఒకటి. అది ఎప్పటికైనా సరే అది అంటే దానికోసమే ఇక్కడ పాలకులు అసమర్థులు కావచ్చు, కానీ జనగామ ప్రజలు అసమర్థులు కాదు. ప్రజలు చైతన్యవంతులు, ప్రజలు ఖచ్చితంగా పోరాడి సరే ఒక 10 సంవత్సరాలు ఆలస్యమైంది జనగామ అభివృద్ధి అన్నది, ఒక 10 సంవత్సరాలు వెనక్కిపోయింది జనగామ అభివృద్ధి. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనగామ అభివృద్ధి కోసం మళ్ళీ ఉద్యమకారులం సిద్ధంగానే ఉన్నాం, జనగామ అభివృద్ధి కోసం ఏ పోరాటం చేయడానికైనా. సహజంగా ఉద్యమాలు చేసేటప్పుడు ఉద్యమకారుడు చుట్టూ ఉన్న వాళ్ళని విడగొట్టాలని చాలా వరకు ప్రభుత్వాలే కానివ్వండి ఎవరైనా వ్యతిరేక శక్తులు ప్రయత్నం, అలా మీతోనే ఉద్యమకారులను చీలికలు అనేది ఏర్పడ్డాయి. అంటే ఇది అంటే ఎంత పెద్ద ఉద్యమం, స్వతంత్ర ఉద్యమంలో చీలికలు వచ్చాయి, తెలంగాణ ఉద్యమంలో చీలికలు వచ్చాయి. అంటే అంత పెద్ద స్థాయిలో చీలికలు వస్తాయి, వాళ్ళ స్థాయిలో జనగామ జిల్లా ఉద్యమం చేస్తున్న క్రమంలో కూడా అటువంటి చీలికలు వచ్చాయి. అంటే దానికి ప్రయత్నాలు జరిగినాయి, చేశారు కూడా. జనగామ జిల్లా ఉద్యమం రెండు దారుల్లో జరిగింది, 2 దారుల్లో జరిగినా కానీ అంతిమ లక్ష్యం జనగామ జిల్లా కాబట్టి అలా చాలా కొంతమంది అంటే మన అందరం ఒక్క దగ్గర ఉన్నప్పుడు అందరి అభిప్రాయాలని ఏకాభిప్రాయం రాక విభేదించిన వాళ్ళు ఇంకొక సంస్థ ద్వారా చేయడం అట్లా చేశారు. దాని తర్వాత మేము ఉద్యమాలు చేస్తుంటే ఆ ఉద్యమాలు అంటే అరే ఇక్కడ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ అంటే ఆల్టర్నేటివ్ రాజకీయం జేఏసీ ద్వారా నడుస్తుంది అని కొన్ని కుట్రల పని కూడా ఏదైతే జేఏసీ సభ్యులు ఉన్నారో ఆ జేఏసీ సభ్యుల్ని విడదీసే ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా అంటే ఈ సామాజిక ఉద్యమాలు చేస్తున్న క్రమంలో అంటే ముఖ్యంగా కింది స్థాయిలో ఎలా ఉంటుందంటే ఇట్లా బయట నుండి కుట్రలు ఒకవైపు, మనలో మన మధ్య విభేదాలు అంటే ఒకరు ఎదుగుతారేమో అని
బాధ, అరే నాకన్నా ఎక్కువ పేరు వస్తుందేమో అని బాధతో కొంతమంది కుట్రలు. అట్లా మనకెందుకు అంటే ఒక్కరికే పేరు రావడం ఏంది అని అటువంటి కుట్రలు కూడా జరిగాయి. జరిగినా కానీ మనం ఇది వ్యక్తిగతంగా చేయట్లేదు కదా. మనం ఒక ఉద్యమం చేస్తున్న క్రమంలో మనతో వచ్చేవారు వస్తారు. మనం ఒక లక్ష్యం దిశగా వెళ్ళే క్రమంలో వ్యక్తుల కోసం ఎప్పుడు కూడా ఉద్యమం ఆగదు అనే విధంగానే మేము ముందుకెళ్ళడం జరిగింది. అలా అంటే అనేక ఆటుపోట్లు, పెద్ద స్థాయిలో అయితేనేమో అనేక శక్తులు ఉంటాయి వాళ్ళని కంట్రోల్ చేయడానికి. చిన్న స్థాయిలో భరించడం చాలా కష్టం. చిన్న స్థాయిలో ఈజీగా విడిపోవడం, ఈజీగా ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం అన్నది జరుగుతుంటుంది. అటువంటి క్రమంలో మాకు చాలా జరిగాయి. అలా వచ్చినా కానీ మేము దాన్ని ఎదుర్కొంటూ ముందుకెళ్ళాం. మీరు ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఎస్డబ్ల్యూ చేశానన్నారు. ఎంఎస్డబ్ల్యూ అంటే మేజర్గా స్వచ్ఛంద సంస్థలు, ఇది సేవా కార్యక్రమం. అలాంటి కార్యక్రమాలు మన జనగామ జిల్లాలో చేయాలని ఏమన్నా అనుకున్నారా, చేశారా ఏమన్నా? అయితే నేను ఎంఎస్డబ్ల్యూ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, యాక్చువల్గా ఎంఎస్డబ్ల్యూ చేసిన తర్వాత అంటే సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటారు అన్నట్టు. అయితే నేను చేస్తున్న సోషల్ యాక్టివిటీస్ చూసే మనకు ఇంతకుముందుకు మన గవర్నమెంట్ హాస్పిటల్లో న్యాక్ అని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డులో పనిచేసే ఒక సార్ ఉండి, నువ్వు ఈ ఎంఎస్డబ్ల్యూ చదువు రాజు, చదివితే ఇది నీ కెరీర్కు అంటే నీ ఆలోచనలకు దగ్గర ఉంటుంది, నీ కెరీర్ కూడా దీంట్లో బిల్డ్ చేసుకోవచ్చు అంటే నేను దాని ప్రకారం నేను ఎంబీఏ కంప్లీట్ చేయగానే ఎంఎస్డబ్ల్యూ చేశాను. ఎంఎస్డబ్ల్యూ ఓయూలో చేశాను. చేసిన తర్వాత ఎర్త్ ఫౌండేషన్లో వర్క్ చేయడం జరిగింది. ఎర్త్ ఫౌండేషన్లో పెద్ద ఎత్తున అంటే డైరెక్టర్ స్థాయి వరకు నేను వర్క్ చేయడం జరిగింది. చేసిన తర్వాత జనగామలో కూడా మనం ఏదైనా సరే అంటే ఎంత పెద్ద అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం మారాలంటే ప్రధానంగా ఒక విద్య కరెక్ట్ తనకు అందింది అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం, కుటుంబ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా తరతరాలు మారాలి అంటే డబ్బులతో పని కాదు. ఒక విద్య అన్నది, ఒక నాణ్యమైన విద్య అందినప్పుడే ఒక వ్యక్తి చదువుకుంటే ఆ చదువుకున్న వ్యక్తి నుండి వాళ్ళ కుటుంబం అన్నది మారడం స్టార్ట్ అవుద్ది. దాన్నే నేను బలంగా నమ్ముతాను. అయితే అందులో భాగంగానే జనగామలో కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయడానికి మేము ఎర్త్ ఫౌండేషన్ జనగామకు కూడా తీసుకురావడం జరిగింది. దాని తర్వాత నేను అంటే ఇక్కడ ఇంకొంచెం పెద్ద ఎత్తున చేయడానికి నేను స్వయంగా సోషల్ వాయిస్ ఫౌండేషన్ అని చెప్పేసి ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎన్విరాన్మెంట్ ఈ 3 అంశాల మీద వర్క్ చేయడానికి నేను సోషల్ వాయిస్ ఫౌండేషన్ని నేను లాస్ట్ ఇయర్ ప్రారంభించడం జరిగింది. ఆ సోషల్ వాయిస్ ఫౌండేషన్ నుండి జనగామలో రాబోయే రోజుల్లో ఒక మోడల్ స్కూల్ అన్నది అంటే అది దేశం మొత్తానికి ఒక మోడల్గా ఉండాలి, ఒక ఐకానిక్గా ఉండాలి. మనం అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమే. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మనం అందరం సిస్టమ్ బాగాలేదు అని చెప్తున్నాం తప్ప ఎలా ఉండాలో చెప్పట్లేదు. మనం ఎలా ఉండాలో అన్నది అది జనగామ నుండి ఒక ఎగ్జాంపుల్ ఉండే విధంగా రాబోయే రోజుల్లో ఒక మంచి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే అది ఎన్జిఓ నుండే ప్రతి ఒక్కరికి ఉచితంగా అదొక మోడల్లా ఉండే విధంగా ఏర్పాటు చేయాలన్నదే ఆ ఉద్దేశంతో రీసెంట్గా ఆ దిశగా నేను కార్యక్రమాలు చేస్తున్నాను. మేబీ ఒక సంవత్సరంలో దాన్ని ఏర్పాటు చేయాలన్నది ఆలోచన నాది. ఇటీవల కాలంలో జనగామ జిల్లా పేరు మారుస్తానని పత్రికా ప్రకటనలో కానివ్వండి, న్యూస్ ఛానల్లో చూస్తున్నప్పుడు దాన్ని మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే జనగామ జిల్లా ఉద్యమకారుడు జనగామ జిల్లా పేరు మార్పులో వ్యతిరేకించడంలో కారణం ఏమిటి? అయితే జనగామ అన్నది ఒక ఎమోషన్. జనగామ అనగానే రాష్ట్రంలో ఎవరికైనా చైతన్యం గుర్తొస్తుంది. జనగామ అనగానే ఒక సర్దార్ సర్వాయి పాపన్న గుర్తొస్తాడు, ఒక చాకల ఐలమ్మ గుర్తొస్తుంది, ఒక దొడ్డి కొమరయ్య గుర్తొస్తాడు, ఒక నల్ల నరసింహులు గుర్తొస్తాడు, ఒక చుక్క సత్తయ్య గుర్తొస్తాడు, ఒక షేక్ బందయ్య గుర్తొస్తాడు, పాల్కూరి సోమనాథుడు గుర్తొస్తాడు, బమ్మెర పోతన గుర్తొస్తాడు. ఇలా జాతీయ వీరులు, బహుజన వీరులు. జనగామ అంటే ఇంత చైతన్యవంతమైన జిల్లా, ఇంతమంది ఉద్యమకారులను, వాగ్గేయకారులను,
అంటే ఇటు ఉద్యమాలు, ఇటు ఊ, అంటే సాహిత్యం అన్నిటికీ, అదేవిధంగా జీవైగిరి గారు, అదేవిధంగా ఇంకా చాలామంది గొప్ప గొప్ప సాహితీవేత్తలు, ఇంతకుముందుకు గుండాల కూడా జనగామలో ఉండే, అవును. సుద్దాల అశోక్ తేజ గారు, సుద్దాల హనుమంతు గారు, అవును. అంటే గొప్ప దేశం గర్వించదగ్గ గొప్ప గొప్ప నాయకులు, వీరబైరాన్పల్లి జనగాం, అవును. నిన్న చనిపోయిన అందశ్రీ గారు ఉమ్. జనగాం. ఇంత అంటే జనగాం అనగానే దేశం మొత్తానికి చైతన్యం తీసుకొచ్చిన గొప్ప గొప్ప నాయకులు గుర్తొస్తారు. నేను ఎక్కడికి రాష్ట్రం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా కానీ చాకలైలమ్మ విగ్రహం చూసినా, దొడ్డి కొమరయ్య విగ్రహం చూసినా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం చూసినా నాకు గర్వంగా అనిపిస్తుంది, వీళ్ళంతా మా జనగామోళ్ళు అని. అవును. ఇటువంటి గొప్ప ప్రాంతానికి ఒక్క పేరు, ఒక వ్యక్తి అంటే ఒక గొప్ప నాయకుని పేరు పెట్టి మిగతా వాళ్ళను తక్కువ చేసినట్టు చెయ్యొద్దు అన్నదే నా ఆలోచన. దానికోసమే నేను స్వయంగా ఎక్కడో మేము ఇది కుట్ర కాదు, ఇది మేము స్వయంగా ఏ సంస్థ అయితే దానికి పేరు పెట్టాలని పోరాటం చేస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాం, అన్న మీరు రిక్వెస్ట్ చేయొద్దు, ఎందుకంటే అందరం అంటే చాలా గొప్ప గొప్ప నాయకులు పుట్టిన గడ్డ జనగాం, ఆ గడ్డకు ఇదే పేరు పెడదాం. ఇప్పుడు మీరు ఒక్క పేరు ఇది పెడితే ఇది ఒక కులాల మధ్యలో చిచ్చయ్యే అవకాశం ఉంది. కులాల మధ్యలో అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క నాయకులు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు పెట్టాలి అని చెప్పేసి డిమాండ్లు కూడా ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. అటువంటి క్రమంలో జనగామ ఒక చైతన్యవంతమైన ఉద్యమాన్ని పరిచయం చేయాలి దేశానికి. కానీ ఇట్లా కులాల మధ్యలో కుంపటి, కులాల మధ్యలో విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయొద్దన్న. దయచేసి ఎవరైతే జనగామ జిల్లాకి ఒక వ్యక్తి పేరు పెట్టాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తుల్ని మనం గౌరవిస్తాం, ఆరాధిస్తాం, వాళ్ళ యొక్క గొప్ప చరిత్ర మా జిల్లా వ్యక్తి అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఒక్కరి పేరు పెట్టి మిగతా వాళ్ళను తక్కువ చేయడము, మిగతా కులాల్లో మా నాయకుని పేరు ఎందుకు పెట్టరు అనే ఒక ఆలోచన తీసుకొచ్చి ఇదొక పంచాయతీ పెట్టొద్దు అనే ఉద్దేశంతోనే మేము జనగామ జేఏసీగా తటస్థంగా ఉండాలి. కాబట్టి మేము స్వయంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన నిరసన స్టార్ట్ అయింది కూడా జనగామకు పేరు మార్చొద్దని జనగామలోనే ప్రారంభమైంది. ఆ జనగామ జిల్లా పేరు మార్చొద్దు అని అన్నందుకు కూడా మా మీద కేసు పెట్టడం జరిగింది. అలా అయినా సరే కానీ జనగామ జిల్లా పేరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చనివ్వం. ఎవరైతే మార్చాలని అంటున్నారో వాళ్ళు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే జనగామ గొప్పతనాన్ని కాపాడాలి. ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్న జనగామ జిల్లా, చారిత్రక నేపథ్యంతో వచ్చింది జనగామకు. అంటే ఇక్కడ మనం జీవించే నడవడికతోని మనకు జనగామకు పేరు వచ్చింది తప్ప ఏ వ్యక్తులతోని రాలేదు. ఇక్కడ ఎన్నో సంవత్సరాల చరిత్ర ఆధారంగా మనకు జనగామకు పేరు వచ్చింది. కాబట్టి దీన్ని ఎవరైతే డిమాండ్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ డిమాండ్ను విరమించుకోవాలనట్లేదు, ఆ డిమాండ్ను పక్కకు పెట్టాలి. ఎందుకంటే అది మన అందరికి అవసరం. అది జనగామ చరిత్ర, జనగామ చైతన్యాన్ని మనం చాటాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు అంతే చైతన్యవంతంగా ఈ డిమాండ్ చేస్తున్న వర్గం కూడా వారు ఆ పేరును సామరస్యంగా విరమించుకుంటామని ప్రకటిస్తే అది కూడా ఒక గొప్ప సందేశం, జనగామ నుండి మిగతా జిల్లాలకు ఒక గొప్ప సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంటే జనగామ కోసం మనం త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మనం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఒక మంచి సందేశం ఇవ్వటం ఉంది. కాబట్టి జనగామ జిల్లా పేరు మారవద్దని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ మారుద్దామని చూసినా మేము మరో పోరాటానికి కూడా సిద్ధమని కూడా తెలియజేస్తున్నాం. జనగామ జిల్లా ఉద్యమం అనేది మీరు ఎలా ప్రారంభించారు? ఆ ప్రారంభానికి మీరు ప్రారంభించినప్పుడు మీతో ఎంతమంది ఉన్నారు? లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మీతో ఎంతమంది ఉన్నారు? ఓకే, జనగామ జిల్లా ఉద్యమం ప్రారంభం అన్నది అది ఒక ఏమంటారు, ఒక ఉద్వేగంతో కూడిన ప్రారంభం అన్నట్టు. ఎలా అంటే ముందు మనకు హామీ ఇచ్చారు, 10 జిల్లాల తర్వాత 11వ జిల్లానే జనగామ అన్నవాళ్ళు మోసం చేస్తున్నారు, జనగామను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒక బాధ ఒకవైపు ఉండే. ఆ క్రమంలో మన చుట్టూ ఉన్న వ్యక్తులతోనే జనగామ జిల్లా వద్దు అని, అంటే అట్లా కుట్రలో భాగంగా జనగామ అంటే గుర్తొచ్చేది వెంటనే చేరియాల. అవును, జనగామ చేరియాల, ఇద్దరం అన్నదమ్ములం. అటువంటి క్రమంలో చేరియాల ప్రజలతోని కొన్ని రాజకీయ పార్టీలు జనగామలో మేము ఉండమనే ఒక వాయిస్ని తీసుకురావడం, అంటే అదొక కుట్ర, మేము జనగామతో ఉండమనడం.
ఇట్లా ఇంకొన్ని మండలాలని మేము ఉండమని చెప్పేసి చెప్పించడం. అంటే ఇలాంటి కుట్ర జరుగుతున్న క్రమంలో అంటే ఇక ఇది హామీతోని జిల్లా రాదు, ఇది ఖచ్చితంగా పోరాటం చేయాలి అనే ఉద్దేశంతో మేము 2015 సెప్టెంబర్ 10 నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు మహిబాద్ వాళ్ళు జనగామ వద్దు మహిబాద్ ముద్దు అనే నినాదంతో వాళ్ళు బంద్ ప్రకటించారు. మహిబాద్ వాళ్ళు, మహిబాద్ ప్రాంతం వాళ్ళు. వాళ్ళకెందుకు మనం వద్దు అని అంటే వాళ్ళు అక్కడ ప్రచారం ఏం చేశారంటే మహిబాద్ను జనగామలో కలుపుతున్నారనే ప్రచారం చేశారు. అసలు సంబంధం లేని మహిబాద్ను ఇదెక్కడి ప్రచారం, అసలు ఇక్కడ జనగామనే ఇస్తలేరని ఒక బాధ జరుగుతుంటే వీళ్ళు అక్కడ ఒక బందే ప్రకటించారు. ఆ క్రమంలో ఇమీడియట్గా మాకు ఒక ప్రెస్ మిత్రుడు లక్ష్మణ్ సార్ అని విశాలాంధ్ర సార్ ఉండే, సార్ ఫోన్ చేసి ఇలా బంద్ ప్రకటించారు అనగానే ఇక దీన్ని మనం ఖండించకుంటే మనం ఇంకా యాక్సెప్ట్ చేసినట్టు అవుద్దని చెప్పేసి ఇమీడియట్గా అప్పుడు విద్యార్థి సంఘంలోనే ఉన్నాం మేము. అప్పటికి విద్యార్థి సంఘంలో ఉన్నాం మేము. అంటే నాతో పాటు అంటే మొదటి రోజు ప్రారంభించింది మాత్రం ఒక 5గురం విద్యార్థి నాయకులం, 5-6గురం. నాతో పాటు మాజిద్ కావచ్చు, తీగల సిద్ధుగౌడ్ కావచ్చు, అదేవిధంగా బొట్ల సాయి, ప్రవీణ్ అని, ఇంకా సాయి అని చెప్పేసి, పిట్టల సురేష్ కావచ్చు, రాకేష్ గౌడ్ అని, ఇట్లా కొంతమంది మేము మొదటి రోజు ఒక 2000 మందితో భారీ ర్యాలీ జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని. అంటే అక్కడ మహిబాద్లో బంద్ నడుస్తుంది, ఇక్కడ మేము దాన్ని ఖండిస్తూ భారీ ర్యాలీ స్టార్ట్ చేసాం. ఒక్కసారి ఆ ర్యాలీ స్టార్ట్ చేయగానే అందరికీ చూపు, అరే అసలు జిల్లాల పంచాయతీ లేదు అప్పటికి, వీళ్ళేంది జిల్లాల పంచాయతీ స్టార్ట్ చేశారని చెప్పేసి అప్పటికి ఒక్క రాజకీయ పార్టీ కూడా జిల్లా ఉద్యమంలో లేదు. మేము విద్యార్థి సంఘాల నుండి స్టార్ట్ చేసి ఇమీడియట్గా మేము 1 డే రిలే నిరాహార దీక్ష పెట్టి తర్వాత అఖిలపక్షం పెట్టాం. అఖిలపక్షం పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, టీడీపీ, అన్ని సిపిఐ, సిపిఎంలు, సిపిఎం గిట్లా కొద్దిగా లేట్ వచ్చినట్టుంది. కానీ అంటే ఆఖరికి అన్ని కలిసి చేసే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. పార్టిసిపేట్ చేసిన తర్వాత అంటే ముఖ్యంగా ఇక్కడ ఇంత పెద్ద ఉద్యమాన్ని మేము బిల్డ్ చేస్తున్న క్రమంలో ముఖ్యంగా కుట్రదారులు జనగామ జిల్లా కావద్దు అని చెప్పేసి ఇప్పుడు చేర్యాల వద్దంటారు, మద్దూరు వద్దంటారు, కొమ్మురెల్లి ఉండదంటారు, ఆలేరు మొత్తం మన మీదే డిపెండ్ అవుతుంది. ఆలేరు ప్రజలకు జనగాంలో కలవాలని ఉంటుంది. దీనికి ఆ రోజు ఎంపీగా ఉన్న వ్యక్తే మనం జనగామలో కలపొద్దనే కుట్ర. అట్లా ఇటు గుండాల కలిస్తే దాన్ని కలవద్దని చెప్పేసి, ఇటు మోత్కూరుని కలవద్దని చెప్పేసి జనగామ మీద డిపెండ్ అయిన ఆల్రెడీ ఇప్పుడు కూడా డిపెండ్ అయ్యే ఉంటాయి మండలాలు. అటువంటి మండలాలతోని మేము కలవమని చెప్పేసి ప్రజలకు అవసరం జనగామతోని, రాజకీయ నాయకులకు వాళ్ళ నాయకులతో అవసరం. ఇట్లా వాళ్ళ నాయకులు చెప్పిన విధంగా ఇటు చుట్టుపక్కల పూర్తిగా నిర్బంధం అన్నట్టు, అంటే జనగామ కాదని. ఓ టైంకో మంత్రి దగ్గరికి పోయినాం, పోతే డైరెక్ట్ అంటే జేఏసీకి ఇక్కడున్న జేఏసీ నాయకులు అందరూ పెద్ద వాళ్ళందరం కలిసి వెళ్ళాం. మంత్రుల దగ్గరికి పోతే ఒక పెద్ద మంత్రి హరీష్ రావు జనగామ టౌన్ ఒక్కదాన్నే నేను జిల్లా చేస్తా పో, ఇక మీరు ఇంటర్లేరు కదా, జనగామ టౌన్నే నేను జిల్లా చేస్తా పో, మీ ఊళ్ళే మీ దగ్గర మీతో కలవా అంటే మీరు జిల్లా ఎట్లా అడుగుతుర్రు అని చెప్పేసి ఎటకారంగా అడగడం. అంటే ఇటువంటి అవమానాల మధ్య ఎట్లయినా వీళ్ళకి బుద్ధి చెప్పాలి, మనం ఏం జరిగినా సరే జిల్లా సాధించాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేసినాం. అంటే ఘోరంగా ప్రభుత్వం, మేము ఇక్కడ వాస్తవ్యులైన మన బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్, అదేవిధంగా పెరువరం రాములు గారు మాజీ డీజీపీ, ఇటువంటి వారితో అయినా ఏమన్నా పని జరుగుద్దేమో. ఆఖరికి స్వామీజీ అంటే కేసీఆర్ గారికి జనగామ ప్రజల ఆకాంక్ష పోవాలని చిన్నజీయర్ స్వామి గారిని కూడా కలిసినాం. ఆయన విజయవాడకు పోయి ఆయనను కలిసి మీ ద్వారా అయినా చెప్పండి జనగామ జిల్లా అంటే ఇటు పోరాటం, ఒకవైపు లాబీయింగ్, ఇంకోవైపు రాజకీయ పరంగా అందరితోని ఏకగ్రీవ, అన్ని గ్రామాల నుండి మనతో కలిసి వచ్చే గ్రామాల నుండి ఏకగ్రీవ తీర్మానాలు ఇంత పెద్ద ఎత్తున అంటే 4 దిక్కుల నుండి మేము ప్రయత్నాలు చేసినాం. అప్పటికి కూడా మన హార్ట్ బైరన్పల్లి, మద్దూరు, చేర్యాల వీటిని గుంజుకపోయారు. ఆఖరికి మనతో కలిసి మన జిల్లాలో వచ్చిన తర్వాత గుండాలను మళ్ళీ రాజకీయ కారణాలతో గుండాలను తీసేశారు. ఇలా ఇంత
అంటే ఇన్ని కుట్రల మధ్య జనగామ జిల్లా పోరాటం నడిచింది. దీంట్లో మాత్రం నేను ఎక్కువగా అంటే నాకు అంటే జిల్లా రావడానికి బాగా సపోర్ట్ చేసిన రాజకీయ నాయకులను మనం వాళ్ళని కూడా గుర్తించాలి. ఖచ్చితంగా వాళ్ళని కూడా వాళ్ళ కృతజ్ఞత మనం చూపెట్టాలి. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ధైర్యాన్ని ఇచ్చిండు. జిల్లా నేను మద్దతు ఇస్తా అని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వచ్చిన తర్వాత ఆయన అప్పుడే టీడీపీ నుండి టీఆర్ఎస్లోకి వచ్చారు. ఆయన ఎమ్మెల్యే అని, అప్పటికి మంత్రి కాదు. వచ్చిన తర్వాత ఆయనే నేను మద్దతు ఇస్తా అని చెప్పిన తర్వాత మా అందరికి ఉద్యమకారులకు ఒక నమ్మకం వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పూర్తిగా నా మండలాలు 3 మండలాలు ఇస్తా అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఎర్రబెల్లి గారు మళ్ళీ రాజయ్య గారితో మాట్లాడి, రాజయ్య గారు వారు పెద్ద త్యాగమే చేశారు. రాజయ్య గారు ఎలా అంటే రాజకీయంగా చాలా పెద్ద నష్టం జరుగుతుందని తెలిసినా కానీ 5 మండలాలని అంటే చిలుపూరు ప్లస్ జఫర్గఢ్ అన్నది కొద్దిగా మనతో సంబంధాలు తక్కువ, హన్మకొండతో సంబంధాలు ఎక్కువ ఉంటాయి. ఆ రెండింటిని కూడా ఇస్తేనే జిల్లా అవుతుందనే ఉద్దేశంతో అక్కడ చాలా వ్యతిరేకత వచ్చింది రాజయ్య గారికి, తాటికొండ రాజయ్య గారికి. అప్పటికే ఆయన డిప్యూటీ సీఎం నుండి ఆ పదవి పోయి చాలా ఇబ్బందులు బాధలో ఉన్నాడు. అలా అయినా సరే ఆఖరికి నా వల్ల జనగామ జిల్లా ఏర్పాటు అయిద్దంటే నేను ఆ త్యాగానికి సిద్ధం, తర్వాత ఎమ్మెల్యే గెలవం అనే ఆలోచన లేకుండా ఎటువంటి ఇబ్బంది అయినా సరే అని చెప్పేసి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు కూడా 5 మండలాలు రాసిస్తా అండం. దురదృష్టం ఏంటంటే జనగామ ఎమ్మెల్యే గారే నేను సిద్దిపేటలో కలుస్తా అని చెప్పేసి లెటర్ ఇవ్వడం, మళ్ళీ మేము వ్యతిరేకత మేము ఆయన మీద కొట్లాట పెట్టడంతో ఆయన 4 మండలాలు మనకు 4 మండలాలు సిద్దిపేటకు అని చెప్పేసి ఆయన్నే 2 నాలుకల ధోరణితోని అటు 4 మండలాలు ఈరోజు చేర్యాల, మద్దూరు, కొమ్రెల్లి, లద్నూరు అన్న 4 మండలాలు అటువైపు సిద్దిపేట వైపు వెళ్ళినాయంటే జనగామ ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అసమర్థత వల్లనే అటు వెళ్ళడం జరిగింది. ఇప్పటికి కూడా అక్కడ చేర్యాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ చేర్యాల జనగామలో ఉండుంటే చేర్యాల రెవెన్యూ డివిజన్ అయ్యేది, అన్ని పరిపాలన సౌలభ్యం ఉండేది, అన్ని రకాలుగా జనగామతోని అదొక మనకు సామాజిక సంబంధాలు ఉన్నాయి చేర్యాలతోని, అటువంటి సంబంధాలు కొనసాగేది. ఇప్పుడు వాళ్ళు మనసు చంపుకొని బతుకుతున్నారు. ఈరోజు కూడా నేను జనగామ జిల్లాలో కలపాలని అంటే చాలా మంది మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, దాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని చాలామంది అంటే మేము జనగామ జిల్లా జేసీగా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే అంటే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలి, జనగామ జిల్లాలో కలపాలి. అప్పుడే జనగామకు పరిపూర్ణత వస్తుంది. చేర్యాలకు కూడా తెలంగాణ ఉద్యమానికి అదొక కేంద్రం. వీరబైరాన్పల్లి 108 మంది ప్రాణాలు త్యాగాలు చేశారు రజాకారులతో కొట్లాడి. అంటే అంత గొప్ప పోరాటం సిద్దిపేట గుంజుకుంది, మన దగ్గర నుండి చారిత్రక పోరాటాన్ని గుంజుకుంది. ఒక కొమరేలి లాంటి ఒక జాతీయ స్థాయి గుడిని వాళ్ళు గుంజుకున్నారు మన దగ్గర నుండి. చాలా గొప్ప జిల్లా అయ్యేది ఉండే, కానీ ఎన్ని కుట్రలు పన్నా కానీ రాబోయే రోజుల్లో జనగామ ప్రజలు దీన్ని మళ్ళీ నిర్మించుకుంటారు. జనగామ ఏదైతే పూర్వవైభవం ఇంతకుముందుకు అంటే మేము జిల్లా చేస్తున్న క్రమంలో జీడికల్లో చెప్పారు మాకు, జీడికల్ నుండి యాదగిరి గుట్టకు దీపధూప నైవేద్యాలకు ఇక్కడ నుండి సంథింగ్ కట్నం పోయేది. ఇక్కడ నుండి జీడికల్లు దేవస్థానం యాదగిరి గుట్టకు సపోర్ట్ చేసేదట. అంత గొప్ప దేవస్థానం, దానికి మళ్ళీ ఆ గుర్తింపు రావాలి. ఇప్పుడు యాదాద్రి ఎలా ఉంది, జీడికల్ ఎలా ఉంది, అటువంటి అంటే ఇప్పుడు మళ్ళీ మనం పాలకుర్తిని అదేవిధంగా సిద్ధుల గుట్టను ఇలా ఏవైతే చిలుపూరు గుట్టను ఈ దేవస్థానాలను కావచ్చు ఇవన్నిటిని మనం డెవలప్ చేసుకుంటూ జనగామ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ని తీసుకొస్తూ జిల్లా దేనికోసం అయితే కొట్లాడినామో ఆ జిల్లా ఫలాలు జనగామ జిల్లాకు ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎస్పీ ఆఫీస్ లేక పోలీసులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి పర్సనల్గా అడగండి. విపరీతమైన ఇబ్బంది పడుతుంది పోలీసులే, అదేవిధంగా ప్రజలు కూడా పడుతున్నారు. ఇమీడియట్గా ఎస్పీ ఆఫీస్ను కావచ్చు ఇలా ప్రతి విషయంలో ఏదైతే జిల్లా కోసం మనం జిల్లా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సాధించే విధంగా మేము రాబోయే రోజుల్లో జేఏసీ పోరాటం చేస్తుంది. మాకు తోడుగా జనగామ ప్రజలు కూడా ఉంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అన్న ఎంతో చక్కని మీ సమయాన్ని కేటాయించి ఉద్యమ సమయంలో మీరు పడ్డ కష్టాలు, జనగామ జిల్లా సాధన గురించి, మీరు చేసిన ఉద్యమాల గురించి ఎంతో చక్కని విషయాలు మన జనగామ స్టూడియో వీక్షకులకు తెలియజేసినందుకు అన్న ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. అయితే మేము జనగామ గురించి అంటే ఎప్పటికీ మేము కలలు కంటాం అన్నట్టు.
జనగామ నుండి ఏదైనా ప్రారంభం కావాలి, అది ప్రారంభమై అది రాష్ట్ర వ్యాప్తం కావాలి, జాతీయ వ్యాప్తం కావాలి, అంత గొప్ప పేరు జనగామ వ్యక్తులకు రావాలి, అదేవిధంగా జనగామలో స్టార్ట్ చేసిన సంస్థలకు రావాలి. అదేవిధంగా ఈరోజు మీరు ఒక మంచి ప్రయత్నం జనగాం స్టూడియోస్ అని ప్రారంభించి ఒక నలుగురు యువకులు మీరు అంటే నేను చూస్తున్నా లాస్ట్ ఒక 3 months నుండి చూస్తున్నా మీరు తీస్తున్న ప్రతి ఒక్క ఇంటర్వ్యూ కూడా ఎంతో ప్రభావితం చూపెడుతుంది, జనగామ ప్రజలకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదేవిధంగా జనగాంలో అన్సంగ్ హీరోస్ని మీరు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం గొప్పగా చేస్తున్నారు. మీరు జనగామ ప్రజలనే కాదు, జనగామలో ఎన్నో చారిత్రక ప్రాంతాలు, చారిత్రక నేపథ్యం ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అటువంటి వ్యక్తులు జాతీయ స్థాయి గుర్తింపు పొందే వాళ్ళలో టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళు ఇంకా వెనుకబడిపోతున్నారు. మీది నేను నమ్ముతున్న జనగాం స్టూడియోస్ అన్నది సరైన వేదిక వారికి గుర్తింపు తీసుకురావడానికి, వారు చేస్తున్న కష్టాన్ని మీరు బయట ప్రపంచానికి చూపెట్టడానికి. కాబట్టి మీరు ఏదైతే జనగాం స్టూడియోస్ ఏదైతే స్టార్ట్ చేశారో ఇది రాబోయే రోజుల్లో జనగామలో ప్రతి ఇంటికి చేరాలి, రాష్ట్రంలో తెలంగాణలో ప్రతి ఇంటికి చేరాలి. జనగాం స్టూడియోస్ అన్నది ఒక జనగామ కోసం కాదు, తెలంగాణ కీర్తి పతాకాన్ని జాతీయ స్థాయికి తెలిసే విధంగా, జాతీయ స్థాయిలో మనం తెలంగాణ కీర్తిని మనం తెలిపే విధంగా, గర్వపడే విధంగా జనగాం స్టూడియోస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తమ్ముడు. థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు జనగాం స్టూడియోస్కి జనగాం అని పేరు వచ్చిందంటే అన్నలాంటి వాళ్ళు ఎంతోమంది ఉద్యమకారులు ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళ పోరాట ఫలితమే ఈరోజు మనం జనగామ జిల్లా అని చెప్పుకుంటున్నాం. ఈ జనగామ జిల్లా అని చెప్పుకోవాలంటే అలాంటి ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు. వారి యొక్క కష్టాల గురించి మరీ ఇంకెంతమంది ఉద్యమకారులని మనం వెలికి తీద్దాం. అన్న చెప్పినట్టు ఆశయ సాధనలో కొట్లాడితే కానీ మనం అనుకున్నది సాధించలేం, కొట్లాటతోనే వస్తే ఉద్యమాలతోనే అనుకున్నది సాధిస్తామన్నారు. కాబట్టి ఇలాంటి అన్నలు పడ్డ కష్టాలను మనం వెలికి తీస్తూ మరొక వ్యక్తితోని అతి త్వరలో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను జనగాం స్టూడియోస్. నమస్కారం.